బావదానున్నాడు బావా. బావ ఇప్పుడు నాతోటి ఉంటారు. శ్రీహరి గారు మీకు ఆల్మోస్ట్ మీరు అతుక్కుని ఉండేవారు ఇద్దరు. ఇప్పుడు అతుకునే ఉన్నాము, కానీ మీ అందరికి ఎవరు కనిపించారు, నా పక్కన కనిపిస్తూనే ఉంటారు. ఒక్కసారిగా హెల్త్ ఎలా బెడ్స్ కొట్టేసింది శాంతి గారు? జ్వరం వచ్చేసింది ఆయనకి. ఆ జ్వరంకి ఇంజెక్షన్ వేసింది, రాంగ్ ఇంజెక్షన్ వేసేసాడు. మళ్ళీ నేను చేసుకుని లోపలికి వెళ్ళి చూసినప్పటికి తుడుస్తున్నారు, బ్లడ్ తుడుస్తున్నారు. బెడ్షీట్ బ్లడ్ ఫుల్ బ్లడ్ అంతా ఉంది. ఇంకా ముక్కు కంట్ల నుంచి కాడింది బ్లడ్. సరే అప్పటికి నేను ఫస్ట్ ఫోన్ కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటికే చేశాను. నేను ఫోన్ మా ఇంటికి కూడా చేయలేదు. నా పిల్లలకు ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట. ఎందుకు నీకు ఒక 4000 రూపీస్ ఎంత అప్పుడు వేసుకొని రాలేవా? ముగ్గురు కలిసి ఎంత అవుతుంది? మళ్ళీ వాళ్ళు వచ్చినప్పటికీ పోయారు, బాబా పోయారు. అందుకే మనుషులను ఎవరు నమ్మట్లేదు నేను. తను నా మీద చాలా పుకార్లు కూడా చెప్పారంట వాళ్ళు. నేను సరిగా చూసుకోను, నేను తీసుకెళ్ళి చంపేశాను, డబ్బుల కోసం ఆస్తి కోసం చంపేశాను, నీ చుట్టాల దగ్గర చెప్పడము. ఇండస్ట్రీలో అందరూ ఏమన్నారు అప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు? ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్పారు, వాడు మంచివాడు కాదు, వాడు వచ్చి రౌడీ. అసలు ప్రేమ చిగురించడానికి ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు మీరు? ఈ దొంగ అప్పుడే తాళి తీసుకొచ్చి కట్టేశాడు. నేను అనుకున్నాను, బావా నేను మాత్రం ఇప్పుడు పుట్టి ఉంటే సేమ్ విలేనే పెళ్లి చేసుకుని ఉంటాను బావా అనుకుంటాను. అందుకని శ్రీహరి గారు అన్ని షేడ్స్ చేశారు కదా క్యారెక్టర్. మీకు ఉన్న హీరోస్లో తీసుకుంటాను, నా ఆయననే అందం. స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు? బర్త్డేకి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అంట. ఆవిడ వచ్చి చెప్తుంటుంది, ఆ డబ్బులు వచ్చి మంచం మీద వేసేసి బెడ్షీట్స్ దాని మీద పడుకుంటుందంట. శ్రీహరి గారే అప్పుడు ఎంత ఇదిగా చెప్పారు అక్షర గురించి, చాలా మూవ్ అయిపోయింది. అందరికీ నమస్కారం. చాలా స్పెషల్ ఇంటర్వ్యూ ఇవాళ. ఆయన ఒక రియల్ స్టార్ అండ్ రియల్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. తన కెరియర్లో చాలా కష్టపడి పైకి వచ్చిన వీరు ఫ్రెండ్స్కి అలాగే ఇండస్ట్రీలో కొలీగ్స్కి ఎంతో ఇన్స్పైరింగ్ ఐకాన్ అని చెప్తారు. ఈ చేతితో పెడితే ఈ చేతికి తెలిసేది కాదు, అంత గివింగ్ హార్ట్ అని కూడా ఆయన గురించి చెప్తుంటారు. అంత గివింగ్ లవింగ్ సోల్ శ్రీహరి గారు భౌతికంగా మన మధ్య లేరు, కానీ ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు మనతో తోడుంటాయి. అండ్ ఇవాళ అక్టోబర్ 9 ఆయన వర్ధంతిని స్మరించుకుంటూ ఆయన శ్రీమతి, ఆయన సోల్మేట్ శాంతి గారితో మాట్లాడబోతున్నాం. ఒక టైంలో వీరు సెన్సేషన్, అండ్ ఆ తర్వాత బావ కోసం ఆల్మోస్ట్ అన్నీ పక్కన పెట్టేసి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇద్దరు బంగారు లాంటి కొడుకులకి అమ్మగా, అలాగే శ్రీహరి గారి శ్రీమతిగా, ఒక యాక్టర్గా వారి ప్రయాణం కూడా తెలుసుకుందాం. శాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ స్వప్న, చూసి చాలా సంవత్సరం అయిపోయింది కదా. అవును. ఎట్లా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు శాంతి గారు? నేను పిల్లలతోటి హ్యాపీ. నాకు ఎప్పుడు ఒక పాట విన్నప్పుడు మీరే గుర్తొస్తారు. బావదానున్నాడు బావా, మల్లీశ్వరి పాట. ఆ పాట వినలేదు, కానీ బావ ఇప్పుడు నాతోటి ఉంటారు. ఇప్పుడు మీతోటే ఉంటారు. ఎలా ఉంది లైఫ్ మీకు? అంటే ఆఫ్టర్ శ్రీహరి గారు మీకు ఆల్మోస్ట్ మీరు అతుక్కుని ఉండేవారు ఇద్దరు. ఇప్పుడు అతుకునే ఉన్నాము, కానీ మీ అందరికి ఎవరు కనిపించారు, నా పక్కన కనిపిస్తూనే ఉంటారు. మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీసే మీకు స్ట్రెంగ్త్ అయితే. అవును, అఫ్ కోర్స్. ఏమంటారు, ఒక 7 years దాకా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 years పైనుంచి ఓకే, పిల్లలు పెద్దగా అయిపోయారు కదా. ముందు నేను చెప్పేవాళ్ళం వాడికి, ఇది చేయొద్దు అది చేయొద్దు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఇప్పుడు వాళ్ళకి నాకు చెప్పి ఇంకా అప్పారారు అది ఇది అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఏదైనా ఒక నవ్వుపిచ్చి అది చేసి అట్లా నేను ఇప్పుడు కొంచెం ఓకే కాదు, హ్యాపీనే, పిల్లలతోటి హ్యాపీనే. ఎలా సమాధాన పరుచుకుంటారు? మీ ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట్ల భక్తి అలా ఉట్టిపడుతుంది. అక్కడ ఏంటి, ఇక్కడ శివపార్వతుల విగ్రహం,
తర్వాత బయటేమో భక్తి పాటలు ఆల్మోస్ట్ చెన్నై వీధుల్లో ఎలా మోగుతాయో గుళ్ళ దగ్గర అలా ఉంది వాతావరణం. తర్వాత ఇంకా అక్కడ వినాయక స్వామి, తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఎవరు ఎక్కువ భక్తి, మీరా శ్రీహరి గారా ఇద్దరువా? నేను చిన్నప్పుడు గుడికి పెళ్ళి అయ్యేదాకా వెళ్ళేదాన్ని. తర్వాత బావాకి వచ్చి వెంకటేశ్వర మళ్ళ అక్కడ తిరుపతి అప్పుడు వెళ్తుంటారు. అప్పుడప్పుడు బాబా టైం ఉండేటప్పుడు ఇంట్లో పూజ చేసుకోవడం. కానీ రోజు పొద్దున్న దేవుడి రూమ్కి వెళ్ళి పంతులు గారు వస్తుంటారు, ఒక 5 నిమిషాలు కూర్చునే వెళ్తారు. టైం ఉంటే 1 అవర్ కూర్చుంటారు, లేకపోతే ఒక 5 మినిట్స్ అయినా కూర్చునే వెళ్తారు. అది రోజు అది అట్లాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు బావ పోయిన తర్వాత ఇప్పుడు పంతులు గారు పెడుతున్నాను, కానీ నేను 3:30కి లేచిపోతున్నారు, వాళ్ళు 7:30కి వస్తున్నారు. యాక్చువల్లీ బిఫోర్ సన్ రైజ్ చేయాలి పూజ. అవునవునవును. సో నాకు అంత మంత్రాలు రాదు కాబట్టి చిన్న చిన్న మంత్రాలు వస్తుంది. అందుకని అది తెప్పించుకొని చెన్నై నుంచి తెప్పించుకొని పొద్దున 4:30కి పెట్టేస్తాను పాటలు. అది వింటుంటే అట్లే మనసులో ఒక నెమ్మది అంటారు కదా, అది వింటుంటే అన్ని పాటలు అన్ని దేవుళ్ళ సాంగ్స్ వస్తుంటాయి. అది ఒక 8:30 మా పని అమ్మాయి వచ్చేదాకా అది నడుస్తూనే ఉంటుంది, ఒక 9 దాకా నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ సాయంకాలం ఒక 5:30కి పెడతాను, రాత్రి 8 దాకా అట్లకి పోతూనే ఉంటుంది. ఎలా సమాధాన పడతారు? భగవంతుడు మీ బెస్ట్ ఫ్రెండ్ని అలా తొందరగా తీసుకెళ్ళిపోయి మీకు ఇక్కడ మీరు ఒక్కరే అయ్యారు, బట్ అందరం అక్కడికే వెళ్తామని ఫిలాసఫీ అందరికీ తెలుసు, కానీ ఎలా సమాధాన పడతారు మీరు? అదే ఫస్ట్ 7 years మాత్రం బయటికి రాలేకపోయాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంటే ముందు కూడా నాకు ఏదైనా ఒక రూపంలో కనిపిస్తారు, అది ఏదో ఒకటి మనమే చెప్పుకుంటాం కదా, అది ఉండింది. బయటికి వెళ్ళకుండా మామూలుగానే బాగా తప్పితే ఇంకా బయటికి పోను నేను. అప్పుడు ఇంకా అట్లా బెడ్రూమ్లో అయిపోయింది. స్టిల్ నా ఇప్పుడు కూడా ఎప్పుడైనా పావురాలకి పొద్దున సాయంకాలం ఫీడ్ చేస్తాను, దానికి వస్తుంటాను, ఆ పాటలు పెట్టడానికి బయటికి వస్తాను. లేకపోతే నా బెడ్రూమ్, నా టీవీ, అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తాను, తమిళ్ చూస్తాను, తెలుగు చూస్తాను, ఏది వదలను. అది అన్నీ రూమ్లో బెడ్రూమ్లోనే తెలిసిపోతుంది. ఈ మధ్యలో కొంచెం ఒక 1 year నుంచి బయట పిల్లలతోటి సినిమాకి వెళ్ళడం మొదలుపెట్టాను. వాళ్ళు చూసి వచ్చి చెప్పిన తర్వాత సినిమాకి వెళ్ళి వస్తాను. ఆ తెలుగు అయినా సరే, మలయాళం అయినా సరే, కన్నడ అయినా సరే, ఏదైనా వాళ్ళకి నచ్చిన సినిమా వచ్చి వాళ్ళకి తెలుసు, నా టేస్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ టేస్ట్ నాకు తెలుసు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు. సో తెలుసుకుని అట్లా ఇప్పుడు చేసుకుని థియేటర్కి వెళ్ళడము అట్లా పోతుంది. వంట, ఫోన్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1 year నుంచి ఒక సీమా అని, నా పెద్ద బాబు క్లాస్మేట్ ఉన్నాడు సూర్య అని, వాళ్ళ మమ్మీ సీమా అని ఉంది. 1 year నుంచి తను నాకు ఫోన్ చేస్తే, నేను చేయకపోయినా తను చేస్తూనే ఉంటుంది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, తను చేసిన వంటలు మన ఇంటికి పంపించడం, నేను అక్కడ వాళ్ళ ఇంటికి పంపించడము, అట్లా పోతుంది. కానీ అన్నీ నా బెడ్రూమ్, నా కిచెన్ లోపలనే. మధ్యలో చాలామంది ఫ్యాన్స్ అండ్ అభిమానులు, శ్రీహరి గారి అభిమానులు, మీ అభిమానులు, మీ ఆరోగ్యం చెడిపోయిందని మీరు అడ్మిట్ అయ్యారని చెప్పి హాస్పిటల్లో వార్తలు వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డారు శాంతి గారు. అది నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి తెలుసు. మొగుడైనా, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, వయసు ఇది లేకుండా, డిఫరెన్స్ లేకుండా చెప్తున్నాను. ఎవరైనా ఒకళ్ళు పోతే అది నిజ ప్రేమ ఉంటే అది ఎవరికైనా ఉంటుంది. నేను కొంచెం సెలబ్రిటీ కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి బయటకు వస్తుంది. లేకపోతే చాలా అమ్మాయిలు, ఇప్పుడు నేనని కాదు, ఇప్పుడు మీకైనా సరే, ఇంకా మా ఇంట్లో పనిచేసిన అమ్మాయినా సరే, లేకపోతే పనిచేసిన అబ్బాయి అయినా సరే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోగొట్టుకున్న ముఖ్యమైన ఒక మనిషిని, తన దగ్గర ఉన్న మనిషిని పోగొట్టుకుంటే ఎవరికైనా ఉంటుంది. అది నేను కొంచెం ఇదిగా టీవీ ముందు వస్తున్నాను కాబట్టి మీకు కనిపిస్తుంది, అంతే. ఎలా ఉండేవారు శ్రీహరి గారు మీరు? అంటే ఆయన మీకు పరిచయం అయిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చాయి మీలో శాంతి గారు? మీరు ఆల్మోస్ట్ మీ యాక్టింగ్ కెరియర్ గేవ్ ఫార్. నేను ఆయన కోసం వచ్చింది ఒకటి మాణిక్షన్, బిఫోర్ మ్యారేజ్, లేకపోతే ఇవ్వనని చెప్పేశారు, అందుకని ఇది మానేశాను. ఆ తర్వాత డ్రెస్ నేను ఎప్పుడు చాలా షార్ట్గా వేస్తాను. పెళ్ళికి ముందు ఎయిర్పోర్ట్ కూడా మినీ ఫ్రాక్లో అట్లా వెళ్తాను. అప్పుడు మనకి తెలీదు అది, ఆ ఏజ్ అట్లాంటిదో, లేకపోతే ఇంట్లో వేసుకున్న, నేను బయటకు వెళ్ళడానికి ఒక డ్రెస్, ఇంట్లో వేసుకున్నానికి ఒక డ్రెస్ ఉండదు. షూటింగ్ నుంచి వస్తుంటే సాటర్డే సండేస్ ఏదైనా ఖాళీగా ఉంటే మనకి ఇష్టమైన డ్రెస్ వెళ్ళి వాటి తీసుకుని వచ్చేస్తాము. ఆ ఒక్కరోజు వేసుకోవడానికి మనకి దాంట్లో ఫ్లైట్కి వెళ్తాను కదా, అట్లా వెళ్ళిపోతాను. సో షార్ట్స్ ఎక్కువ వేస్తాను, స్కర్ట్స్ ఎక్కువ వేస్తాను. అది ఫస్ట్ లవ్ అయ్యి ఫస్ట్ సార్ ఒక 2 years దాకా ఎంజాయ్ చేశారు సార్. సూపర్గా ఉన్నావా అని అన్నీ చెప్తారు. తర్వాత చెప్పారు మెల్లగా,
దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత డిసైడ్ చేసుకున్నారో ఏమో ఇది మనకే అని అప్పటి నుంచి అంతే. నో షార్ట్ డ్రెస్సెస్, ఇంకా నో స్మోకింగ్. అదే దానికి ముందే వదిలేదు, దానికోసం వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు. బట్ అంతకుముందు స్మోకింగ్ అసలు ఎలా అలవాటైంది శాంతి గారు? అది ఒక సినిమాలో వచ్చి, ఒక కన్నడ సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో హీరోకి అంబరీష్ గారు, దానికి ఆపోజిట్ క్యారెక్టర్ నాది. విలన్ లేదు, విల్లియే. నాకు ఒక 2-3 పాటలు దాంట్లో, హార్స్ రైడింగ్, అందరూ విలన్స్ వెనక అమ్మాయిలు ఉంటారు కదా, నా వెనక బాడీ బిల్డర్స్ ఉంటారు అట్లా పెట్టుకొని, ఇది బ్యాడ్ బాడీ తోటి అట్లా ఉండి, అట్లాంటి క్యారెక్టర్ అది. దాంట్లో నేను చేతిలో గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ అంటే కోక్, అది అందరికీ తెలుసు. చేతిలో సిగరెట్ అయితే ఇదైతే డూప్లికేట్, ఇది పోస్తారు ఓకే, ఇది కంపల్సరీ, ఇది ఉంది కదా. ఆయన వచ్చి తీసి, నేను కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, మళ్ళీ ఫోన్ వదిలేను, అమ్మ మీరు వెళ్ళి మీరే హీరోకి ఆపోజిట్ కదా, అది తీసి ముక్కు నుంచి రావాలన్నాడు. తీసి ముక్కు నుంచి వచ్చింది, చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ సినిమా మొత్తం అట్లాంటి అలవాటైంది. అట్లా కదా, అది చూసి ఇంకా పక్క సినిమాలన్నీ ఏదో వ్యామ్ క్యారెక్టర్ చేస్తే, లేకపోతే కన్నడ సినిమాలు చాలా చూడండి, దాంట్లో ఏదైనా ఒక షార్ట్లో అయినా పెడతారు. ఇప్పుడు తీసి ముక్కులో వదలడం, నోటి నుంచి ఇప్పుడు తీసి ఇట్లా వదలడం. నాకు ఇప్పటికీ అంటే నేను అప్పుడు వదిలేసినప్పుడు కూడా లోపలికి తీసుకుని, నేను కొంచెం ఇక్కడ దాకా వెళ్తే కూడా దగ్గు వచ్చేస్తుంది. ఊరిగా ఇట్లా తీసుకొని ఇట్లా ముక్కులో వచ్చినప్పుడు వస్తుంది, ఒక 2 షాట్ అట్లా చేయడానికి. అది అంతటితో ఆపేస్తారు. బట్ అది కూడా ఆపేయమని చెప్పారు శ్రీహరి గారు. షార్ట్ డ్రెస్సెస్ మానేస్తే ఏం వేసుకోమన్నారు? పంజాబీ డ్రెస్సా? నాకు పడదు చుడిదార్. నచ్చదా? ఇష్టం లేదు? అస్సలు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వేసుకుంటే వెస్ట్రన్ ఉండాలి, లేదంటే చీర ఉండాలి. చీరనా? అయ్యో, చీర ఇంకా అసలు వద్దు నాకు. ప్యాంట్స్ వేసుకుంటాను, అప్పుడంతా జీన్ ప్యాంట్స్ ఉంటుంది కదా, జీన్స్ వేసుకుంటాను, టాప్స్ వేసుకుంటాను. బావ లేనప్పుడు ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు షార్ట్స్ వేసుకుని తిరుగుతుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు దొంగతనం చేసేదాన్ని. ఎవరు ఇష్టపడ్డారు తొందరగా? ఫస్ట్ మీరా, బావా? మీరు ఎలా ఎస్ చెప్పారు? నమ్మకం ఎట్లా కలిగింది మీకు? చాలా మంది ముఖం చూడంగానే నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేస్తాను. నేను ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అన్ని వరుసలో ఉన్న హీరోస్ అందరితోటి చేశాను. కన్నడలో వచ్చి రాజ్ కుమార్ గారు చేయలేదు, వాళ్ళ సన్స్ నుంచి అందరు హీరోస్ తోటి చేశాను. అక్కడ అందమైన వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మలయాళంలో చేశాను, అక్కడ అందమైన హీరోస్ చాలామంది ఉన్నారు. తమిళనాడులో అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఎవరు వచ్చినా దాంట్లో చాలామంది చెప్పారు నాకు, ఐ లవ్ యూ గివ్ యూ చెప్తుంటారు. అది పిచ్చి మాటలని వస్తుంటుంది, వార్తలు వస్తుంది, చెప్తారు, నవ్వు వస్తుంది నాకు. దాంట్లో మనకు తెలుసు కదా, మన పక్కన నేను ఒక 3 రోజులు చేసుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ వాళ్ళతో చాలా సాంగ్స్ చేసి ఉంటాను కదా. నాకేమో చాలా మంది వెంటపడ్డారు, అయితే ప్రపోజ్ చేశారు. చాలా మంది. అప్పుడు మీరు అసలు ఇప్పుడు అలాగే ఉన్నారు అంటే మీ మొహం ఎక్స్ప్రెషన్ మారలేదు కొంచెం, అంటే ఆ మధ్యలో బాగా చిక్కిపోయారు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు, చాలా సన్నగా అయిపోయారు. ఫుడ్ చాక్లెట్స్. బాగా అడిగిన విధంలో ఒక నిజాయితీ కనిపించింది. ఎప్పుడు నేను డబ్బుకి వెనకపోలేదు. డబ్బు వెనకపోయి ఉంటే ఇప్పుడు బాబా వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నేనే ఒక 10 కంపెనీలు ఎక్కి దిగి ఛాన్సులు ఇవ్వండి అని అది అట్లా వచ్చేది. నేను ఎప్పుడు డబ్బు వెనకపోలేదు. నేను మనిషిని చూశాను, మనిషిగా చూశాను, ఆయన కూడా నిజాయితీ చూశాను. ఆ ప్రేమలో నిజం కనిపించింది. అందుకని అడగంగానే ఒక రోజు టైం అడిగాను, మా అమ్మకి చెప్పాను, నాకు నచ్చింది, అమ్మకి చెప్పాను. అదేంటి లవ్ చేసాము, 1 year దొంగ పెళ్లి చేసుకున్నాము, ఒక 3-4 సంవత్సరాలు కాపురం చేసాము. మళ్ళీ 96లో అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాము. ఇండస్ట్రీలో అందరూ ఏమన్నారు అప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు? సౌత్ ఇండస్ట్రీ అంతా మీకు తెలుసు కదా. వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది పెద్ద హీరోస్ కూడా చెప్పారు, వాడు మంచివాడు కాదు, వాడు వచ్చి రౌడీ, అది చేశాను. అట్లాగే ఆయన కూడా కొన్ని హీరోస్ వచ్చి చెప్పారంట, అమ్మాయి వచ్చి ఇట్లాంటి సాంగ్లు చేస్తుంది, వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు వచ్చి ఏమార్ చేస్తారు, దాని వెనక వెళ్ళవద్దని ఆయనకి చెప్పారంట. అయినా ఇది పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు. ఇద్దరు ఒక్కొక్క వాళ్ళని, అది ఉన్న నిజమైన ప్రేమ. నాకు నమ్మకం. నేను బాబాకు ఒకటే చెప్పాను, నాకు ఒక మంచి ఒక బెడ్రూమ్, మన ఇద్దరికి ఒక బెడ్రూమ్, ఇది ఒక కిచెన్, 3 పూట అన్నం పెట్టు, ఒక కాటన్ బట్టలు పెట్టు, చిరకకుంటే నాకు ఇంకా ఒక 4 బట్టలు ఉంటే సరిపోతా ఒక 6 నెలలకి, అది పెట్టు చాలు నాకు. అప్పటికి శ్రీహరి గారు బాగా స్టారా? లేదా అప్కమింగ్ స్టార్. తర్వాత మీ మంచి హస్తవాస అంటారు కదా, అలాగా మీరు రావడంతో మొత్తం అసలు అప్పుడు నాకు ఇల్లు అంతా ఉంది నాకు. ఒకవేళ ఏ మగవాడు అనుకున్నవాడు ఎప్పుడు వచ్చి డిపెండ్ అయి ఉండడు.
సో నేను బావ ఎక్కడ పెట్టినా నేను చెప్పాను, నేను వచ్చి నీతోటి ఉంటాను. అసలు ప్రేమ చిగురించడానికి ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు మీరు? దాదర్ ఎక్స్ప్రెస్, అది వచ్చి 420. దాదర్ ఎక్స్ప్రెస్ చూసారంట సార్, అప్పటి నుంచి మొదలు పెట్టారు. 420లో వచ్చి చేయటకు అడిగారు, పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అది అడిగిన విధం నాకు నచ్చింది. మా అమ్మకి చెప్పాను, ఇట్లా ఆగమని చెప్పాను. సార్ 1 year దాకా ఆగారు. 93లో వచ్చి మా అన్న కొడుకుకి గుండు చేసడానికి వెళ్ళాను. ఈ దొంగ అప్పుడే తాళి తీసుకొచ్చి కట్టేశాడు. అంటే అప్పుడు గుడి లోపల చెప్పాడు తాళి కడుతున్నానని. నాకైతే ఒకటే షాక్. మా అమ్మ అయితే ఏడుస్తుంది. సరే ఎట్లయినా ఆయనే డిసైడ్ అయిపోయింది కదా, డిసైడ్ చేసుకున్నాను, దీంట్లో ఏముంది అని చెప్పి పెళ్లి చేసేసుకున్నాను. ఇండస్ట్రీలో అందరూ సరే మొత్తానికి తర్వాత మీ ఇద్దరిని ఐడియల్ కపుల్గా ఆల్మోస్ట్, బికాజ్ మీరిద్దరూ అంత ప్రేమగా ఉండేవారు. ఎందుకంటే మేము ఇద్దరు ఎప్పుడూ ఒకరికి ఒకళ్ళు అబద్ధం చెప్పుకోవట్లేదు. అవును, ఆయన నా దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, నేను ఆయన దగ్గర అబద్ధాలు చెప్పాను. సో శ్రీహరి గారు మీ లైఫ్లోకి వచ్చాక, అలాగే మీరు శ్రీహరి గారి లైఫ్లోకి వచ్చాక, నార్మల్ కదా ఇండస్ట్రీలో చుట్టూ చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, చాలా మంది వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఎప్పుడు శ్రీహరి గారికి ఇంకొక అమ్మాయికి అనిపించలేదా? అనిపించి ఉండొచ్చు, కానీ అంత ఓపెన్నెస్ ఉండేదా? అట్లా కొట్టేసి వెళ్ళి ఉంటారు, కానీ పెళ్లి దాకా తీసుకుని వచ్చి ఉండేవారు కాదు. అంతే, అట్లా కొట్టేసి వెళ్ళిపోయారు అంతే. అది నేనే సైడ్ కొడతాను. ఇప్పటికి ఈ వయసు 50 దాటింది, నేనే ఇప్పుడు కాబట్టి ఉంటే బాగున్నాడు కదా అని అనుకుంటాను. సైడ్ కొడతారు ఇప్పటికైతే? ఇప్పుడు ఒక 2-3 సైడ్ కొడతానంటే నా ఏజ్ కంటే ఎక్కువ వాళ్ళు, అంతే కదా. అంతే. నాకంటే చిన్నపిల్లలు అంటే నాకు 25 yearsలో అబ్బాయి ఉన్నాడు, 2 అబ్బాయిలు ఉన్నారు. పెళ్ళి అవి ఉండదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేసిన ఒక ఆర్టిస్ట్, నేను ఒక హీరో ఒకటి, నేను మళ్ళీ చెప్పలేను, ఆయన కొంచెం ఇదిగా చేశారు, ఆయన పేరు చెప్పలేను. అది తర్వాత ఇప్పుడు నేను ఈ మధ్యలో వచ్చి ఇప్పుడు సినిమాలు, నేను 7 years వదులుకున్న సినిమాలు, ఇప్పుడు ఈ 3 yearsలో వదులుకున్న సినిమాలని ఇప్పుడు టీవీలో వేస్తున్నారు కదా, 1 month వేసేస్తున్నారు. అవన్నీ కూర్చొని చూస్తున్నాను. ఇప్పుడు చాలా మంది హీరో కంటే విల్లన్సే అందంగా ఉన్నారు ఇప్పుడు. అవును కదా, నేను అనుకున్నాను బావా, నేను మాత్రం ఇప్పుడు పుట్టి ఉంటే సేమ్ విల్లనే పెళ్లి చేసుకుని ఉంటాను బావా అనుకుంటా. అంతేకాని శ్రీహరి గారు అన్ని షేడ్స్ చేశారు కదా క్యారెక్టర్స్. చేశారు కాదు, నేను బావా ఆయన క్యారెక్టర్ చూసే ప్రేమించాను. తర్వాత ఆయన అందంలో ఎక్కడ తగ్గించారు? మీకు ఉన్న హీరోస్ తీసుకుంటే ఆయననే అందం, నేను అది చెప్తాను. అవునవును, చాలా ఆయనకి ఒక కంట్లో ఒక ఇది ఉండదు, ముక్కులో షార్ప్గా ఉంటుంది, లిప్స్లో కానీ ఎక్కడ ఒక ఫేస్ తీసుకుంటే ఎక్కడ లేదు. ఇంకా బాడీ పర్ఫెక్ట్ బాడీ, ఆ బాడీ ఎవరికి లేదు. అప్పుడు వచ్చినప్పుడు బాబాకు మాత్రమే ఉండింది. సో నాకేంటి అందమైన మొగుడు దొరికాడు, అంతే. హ్యాపీ, వెరీ హ్యాపీ. యాస్. ఇంకా మీ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి శాంతి గారు మీ అంత సుదీర్ఘ ప్రయాణంలో? ఫస్ట్ అది తాళి కట్టింది, అది ఎప్పుడు మర్చిపోయాను నేను. తర్వాత అన్ని ఇదే, మేము చాలా ప్రేమగా ఉంటాము, గొడవ చేసుకుంటారా? ఆయనే కొడతారు నన్ను. కొడతారా? బీపులు పగలు కొడతారు. ఎందుకు? ఆయన పక్కన ఉన్న కోపమని తీసుకొచ్చి నా మీద చూపిస్తారు. సరే దోశ వేస్తారు, అట్లాగే తీసేసుకుంటాను. అదెంత ఆరిపోయిన తర్వాత ఆరిపోతుంది. ఎందుకు కొట్టే బావ అంటే, రాత్రి కొట్టాను మొగం అది చూస్తున్నాను, వాచిపోయి రాత్రి అంతా ఏడ్చి ఉన్నావా నువ్వు, ఎందుకు కొట్టని అంటారు. ఇది చేసావు బావా, ఇది కరెక్టా తప్ప అని అడిగాను, దాన్ని కొట్టా బావా, తప్పైపోయింది, ఇంకొకసారి కొట్టనే అంటారు. సరే, ఇదంతా ఈ మెమరీతో పాటు మీకు మోస్ట్ స్వీటెస్ట్ మెమరీ పెళ్లి తర్వాత ఏమిటి? బాబు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఎలా, తన నాన్నగా ఎలా ఉండేవారు శ్రీహరి గారు? బావానా, నాకంటే ఎక్కువ ప్రేమ ఆయనకే. టు బి సే, పిల్లలంటే తగ్గపిచ్చి. బాబా అప్పుడంతా పెద్ద బాబు పుట్టినప్పుడు కొంచెం బిజీ అయ్యారు, కొంచెం పక్కన కొంచెం మెయిన్ క్యారెక్టర్కి వచ్చారు, విలన్ దీనికి వస్తున్నారు, మెయిన్ విలన్గా చేయడం మొదలుపెట్టారు. సో కొంచెం రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది తీసుకొచ్చి నాకు ఇస్తారు కదా, ఒక 20,000 50,000 తీసుకుని అట్లాగే బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చేసాను. అసలు ఒక్క మాట చెప్పరే, నువ్వు ఎందుకు తీసుకున్నావని ఒక్క మాట చెప్పరు. అంటే మొగుడు అంటే ఇట్లా కూడా ఉంటాడు, మొగుడు అంటే 50,000 ఖర్చు పెట్టి వస్తుంది, నేను భయంతో వస్తుంది చెప్పరు. తర్వాత వచ్చి నేను ఫస్ట్ టైం వచ్చి ఎప్పుడు మా లవ్ అప్పటి నుంచే ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారు. అది 1 గ్రామ్ ఉండే, 2 గ్రామ్ ఉండే, ఒక డ్రెస్ చీర మాత్రం నేను ఒకసారి తీసుకొచ్చాను, ఫస్ట్ బర్త్డే అప్పుడు జన్మలో చీర తీసుకురాకు అని చెప్పేసారు. నేను చెప్పాను, దయచేసి బావా నువ్వు చీర మాత్రం కొనుక్కొని తీసుకుని వచ్చి బావా, అది ఎంత చండాలంగా ఉండిందంటే అంత చండాలంగా ఉండింది. ఏం చేశారు? చీర ఉందా? ఇచ్చేసారు అప్పుడే, నేను తీసుకొని కుట్టేశారా? నేను ఆ చీర కట్టుకుంటే అయినా పర్వాలేదు, నేను చెప్పాను వద్దు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేసేవారు, చిన్న డాలర్
చిన్న చిన్న పెండెంట్ అట్లాగా పెరుకొని వచ్చింది. ఒకరోజు ఫస్ట్ టైం బాబా హీరో అయిన తర్వాత ఎప్పుడు 14th నైట్ సెలబ్రేట్ చేస్తారు. 15th ఫ్రెండ్స్ తోటి అది పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చేస్తుంటారు. అది ఈవినింగ్ 5 o'clock నుంచి మొదలవుతుంది. ఈయన బాబా ఏమో ఫ్రెండ్స్ తోటి బయట కూర్చున్నారు, నేనేమో లోపల కూర్చొని టీవీ నేను పైన ఉన్నాను. అప్పుడు కింద లేదు బెడ్రూమ్, పైన ఉండింది మా బెడ్రూమ్. పైన కూర్చొని కింద నుంచి ఇంటర్కమ్ పిలిచారు, వస్తే కిందకి రావే అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, కిందకి వచ్చాను. ఏంటి బాబా అన్నాను. ఏమో బండి ఎక్కువే అన్నారు. ఏం బాబా అన్నాను. నువ్వు ఫస్ట్ బండి ఎక్కువ. ఆయన లుంగి మీదే ఉన్నారు, నేనేమో నైట్ మీద ఉన్నాను. 9:30, 9:45 పైన అయిపోయింది. సర్రని బండి తీసుకుని వెళ్ళాడు. మా ఇంటి ఎదురింట్లో కృష్ణ పోల్సన్ ఇది వాళ్ళ జ్యువెలరీ షాప్ ఉంది. చేతిలో డబ్బులు గిబ్బులు పర్సు ఏం లేదు, స్ట్రైట్గా తీసుకుని వెళ్ళారు. షట్టర్ వేసేశారు. హిందీలో చెప్పారు, ఓపెన్ కరో అని చెప్తారు కదా, ఎదురింటి వాళ్ళు తెలుసు. అది ఓనర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే చెప్పారు, ఇప్పుడు చూపించారు, నీకేం కావాలి తీసుకుపోయి అన్నారు. నేను చెప్పాను, నాకు ఏదైనా ఉంగరం ఏదైనా ఒకటి తీసుకుంటాను బాబా అని చెప్పాను. సరే ఈయన వెళ్ళి చూస్తున్నారు. ఇట్లా చూసినప్పుడు ఆయనేమో ఈ గోల్డ్ సెక్షన్లో ఇటు ఉన్నారు, నేనేమో ఫస్ట్ ఏమో డైమండ్ సెక్షన్ ఉంటుంది. నేను అక్కడ నిలబెట్టి ఇట్లా ఊరికే ఇట్లా చూశాను. అది వచ్చి రోడ్ మీద దీంట్లో వచ్చి ఆ నెక్లెస్ ఒకటి వైట్ స్టోన్స్ తోటి గ్రీన్ ఇది వచ్చి ఇప్పుడు కూడా ఉంది. అది ఎప్పుడు వెళ్ళినప్పుడు అది చూస్తూనే వెళ్తుంటాను. ఆ నెక్లెస్ అక్కడ ఉండింది. నా కళ్ళు నాకు తెలియకుండానే అక్కడ పోయింది. ఈయనేమో నాకు చూస్తున్నారు. నేనేమనుకున్నాను, 1 lakh అట్లా ఏదైనా కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టించేద్దని కాదు, ఒక 1 lakh కూడా కాదు. మాకైతే ఏదైనా ఒక ఉంగరము లేకపోతే నాకు ముందే చెప్తారు, ఒక 10,000 ఏదైనా కొనుక్కు, నీ ఇష్టం ఏదైనా కొనుక్కువే అంటారు. నేను వెళ్ళి ఒక 10,000 నాకు ఒక డ్రెస్, ఒక 4 డ్రెస్ వచ్చి, నేను ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు తీసుకోను, నేను రోజు అదే వాడుతుంటాను. సో వెళ్ళి ఏదో ఉంగరం కానీ ఏదో చిన్నది ఏదైనా తీసుకుంటాను బాబా అని చెప్పి ఆయన ఇట్లా చూస్తుంటే ఆయన తిరిగి నన్ను చూసినట్టు ఉన్నారు. నా కళ్ళేమో దాని మీద ఉంది, అది రోడ్లో చూసినది దాని మీద ఉంది. బాగుందన్నాడు, చూపుంది బాబా అన్నాను. అది ప్యాక్ చేయరన్నాను. ఎంత అన్నాడు, ఇంతమంది చెప్పారు. బాబా ఇంత కావాలా బాబా అన్నాను. నడుసుకో అన్నారు. అది చూసారా, ఆయన పక్కన ఒకటి నచ్చింది, నేను అది చూసాను, అది బాగానే ఉండింది. ఇది కూడా తీసుకువే అన్నారు. వద్దు బాబా, ఇప్పుడు వద్దు బాబా, ఎందుకు బాబా అన్నాను. దోనో ప్యాకరో గాడి మీరకో అన్నారు. 2 ప్యాక్ చేసి వచ్చేసాము. అది నేను ఏదొచ్చినా ఉధృతితో వస్తుంది, చూపట్లేదు. లేదు ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు ఒంట్లో బాగాలేకపోతే కూడా ఆయనకి చెప్పను, ఎంత ఫీవర్ ఉన్నా సరే, ఎంత బాడీ పెయిన్ వచ్చినా సరే, అసలు ఏమీ చెప్పను ఆయనకి. బాబా నాకు ఒంట్లో పడ్డని ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు ఆయనకి, చెప్పను. ఆయన నాకు వస్తే తట్టుకోలేరు. కానీ చాలా బాధ కలిగే విషయం, మీకు వస్తే ఒంట్లో బాగాలేకపోతే ఆయన తట్టుకోలేరు, ఆయనకు ఒంట్లో బాగాలేకపోతే మీరు తట్టుకోలేరు. అయ్యో ఆయన ఒంట్లో బాగోకపోతే నేను చచ్చిపోతా. ఎంత కాదు అక్కడ కాళ్ళు నొక్కేది, తల నొక్కేది అన్నీ నేనే, కాళ్ళు నొక్కేది అన్నీ నేనే చేస్తాను. అరుస్తుంటారు చూడండి, ఒక తల నొప్పికే కింద దాకా వస్తుంది సౌండ్. అయ్యో అమ్మా అంత సౌండ్. ఆయన వాయిస్ ఎట్లా ఉంటుంది, మొత్తం ఉన్న డాక్టర్స్ అన్నీ ఆయన బెడ్రూమ్లో ఉంటారు. ఒక 20-30 డాక్టర్స్ ఉంటారు. నేను ఫస్ట్ ఫోన్ వచ్చి వాళ్ళ ఇంటికే చేస్తాను. ఆయనకి ఏది వచ్చినా వెంటనే అక్కడ ఆయనకి చిన్నప్పుడు తెలిసిన డాక్టర్స్ ఉంటారు, అక్కడ నుంచి వచ్చేస్తారు. తర్వాత పర్సనల్ బాగా చూస్తున్నారు డాక్టర్స్, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అన్నీ చూస్తుంటాను. మొత్తం అందరు ఆ డాక్టర్స్ ఏం వచ్చినవాడు ఒకటే వస్తారా, ఆయన ఒక 10 డాక్టర్స్. ఆయన ఎందుకు అరుస్తున్నారని తెలియదు కదా, వాళ్ళందరు డాక్టర్స్ ఒక 20-30 డాక్టర్లు సాయంకాలం దాకా ఉంటారు. చూసి అందరూ కూర్చొని కథలు మాట్లాడుకొని నవ్వుకొని అట్లా ఉంటారు. మీరు చాలా సఫర్ అయి ఉంటారు కదా సార్కి బాగాలేనప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు. ఇదే అది 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 వేరే అమ్మో, అది తలుచుకుంటేనే చచ్చిపోతాను నేను. మెయిన్ నాకు అది వచ్చినప్పటికి ఆయనకి ఫుడ్ ఒకటి పోయింది. ఆయనకి రోజు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి, ఎంతైనా సరే. అది ఉప్పు లేకుండా పప్పు, వెజిటేబుల్స్ బతుకులాడుతారు నన్ను. తర్వాత ఆయనకి షుగర్ కూడా ఉండింది. సో అరటిపండు లేకుంటే పెరుగన్నం తినరు ఆయన లైఫ్లో. నాకు పెళ్ళి అయినప్పుడు అదే అయినప్పటి నుంచి ఉంటే కూడా
అరటిపండు, అది దాన్ని ఏమంటారు తెలుగులో, ఎల్లో కలర్లో ఉంటుంది, చక్కెరకేళి. అది ఎక్కడైనా నెతికి తీసుకున్నది. ఆ పెరుగులో, అది ఆ పెరుగన్నంలో అది కలుపుకొని తింటారు. నాకైతే ఒక్కలా ఉంటుంది, అది కంపల్సరీ కావాలి. మామిడి పండు బాగా ఇష్టం, సీతాఫలం బాగా ఇష్టం. ఆయన డాక్టర్ వచ్చి చెప్పేశారు ఇవ్వకూడదని. నో ఫ్రూట్స్, నో స్వీట్స్, షుగర్ వల్ల. షుగర్ కంట్రోల్కు అంటే ఇంకా అంత పోలే. ఇంకా వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంది ఇది, మా సైడ్లో ఎవరు లేదు, వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంది. సో దానికి భయంగా మనం చెప్తే ఆయన కోపం వస్తుంది. దానికి కూడా కోపడుతుంటారు. డైనింగ్ ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి దగ్గర ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. ఒక 25 కిలోమీటర్స్ అవే అంటే రారు. అక్కడే క్యారేజ్ తీసుకుని వెళ్తా, లేకపోతే క్యారేజ్ పంపిస్తాను. అది కోపం వస్తుంది ఆయనకి. ఆ చక్కెరకేళి సీజన్లో వచ్చేది కదా, మామిడి పండు సీజన్లో వచ్చేది, సీతాఫలం ఒక సీజన్లో వచ్చేది. అది కంపల్సరీ తినాలి ఆయనకి. మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేస్తాను నేను అడిగి, అంటే పెట్టాలా లేదా అని. పెట్టాలి, మరి అడగాలి కదా. బట్ అది ఎంతకాలం ఆయన హెల్త్ కండిషన్ అలా కంటిన్యూ? లేదు బాగానే ఉన్నారు. అది మధ్యలో అది కూడా జాండీస్ వచ్చినప్పుడు కూడా చెట్టు మంది తీసుకున్నారు. నాకు యాక్చువల్లీ నిజంగానే నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, నాకే ఎక్కువ వచ్చింది జాండీస్. నేను క్యూర్ అయిపోయాను. ఈయన షూటింగ్లో వెళ్ళి అక్కడ నాన్ వెజ్ తినేశారు సార్. సో దాంతో తట్టుకోలేకపోయింది లివర్. అక్కడ వస్తున్న వాళ్ళు, ఎందుకు దగ్గర ఉన్న వాళ్ళు పేరు చెప్పలేను, వాళ్ళు కావాల్సిన వాళ్ళే మొత్తం నాకు చెప్పాలి కదా. అంటే నేను వచ్చి కూర్చుంటాను కదా, నేను ఇక్కడ ఉండేదాకా నేను ఇక్కడ ఉప్పు లేకుండా, ఇది లేకుండా, నూనె లేకుండా అది చేసి తీసుకెళ్ళి దగ్గర తినేదాకా అక్కడ ఉండి ఉంటాను. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర చెప్పి పెడతాను, నేను ఆయనకి క్యారేజ్ వెళ్ళకూడదు అని చెప్పి పెట్టేసి వచ్చేదాన్ని. అందరు భయపెడతారు. బాబాకి వచ్చి పర్సనల్ ఇదే ఉంటాడు, అతనికి రమణన్నకే చెప్తాను, రమణన్న వస్తే నాకు చెప్పండి, లేకపోతే వస్తే బూతులు తిడతానని చెప్పే పెడతాను. అందరు భయపడతారు. నాకు తెలియకుండా ఈ ఫ్రెండ్స్ వస్తున్నారు చూడండి, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి పెట్టేయడం. అసలు వాళ్ళకి తెలియదా, లేకపోతే తెలిసే చేశారు. లాస్ట్లో ఇంకా బాగా కావాల్సిన వాళ్ళకి వాళ్ళు తాగడం కూడా ఇది చేసేసారు. నేను పట్టేశాను. అప్పటికి డ్రింక్ మానేశారు, ఫుల్ మానేశారు. మానేసి నాన్ వెజ్ ఇవ్వడం పోతే పాటు లొకేషన్లు ఇచ్చేసినట్టున్నారు. ఇది ప్యాకప్ అవుతుంది కదా, మనమేమో దగ్గరికి పోము. దగ్గర కొట్టి ఇద్దరు పిల్లలు మధ్యలో పడుకుంటారు, ఆయన అక్కడ పడుకుంటారు, నేను ఇక్కడ పడుకుంటాను. వీళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి మీకు రాత్రి 12:30 అక్కడ 1 అవుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు తాగుతారు, చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళందరూ తాగుతుంటారు. బాబాకి వచ్చి ఏదైనా ఇంట్లో జ్యూస్ చేసేస్తే నాకు తాగుతారు. అలాంటిది అది కూడా ఇవ్వడం మొదలుపెట్టేశారు. అది లాస్ట్ నేను పట్టేసుకున్నాను. నేను తెలియక బాబాకి లాస్ట్ మినిట్లో డే అండ్ నైట్ చేయడం. 2 o'clock వస్తారు, అప్పుడు వెళ్ళి ఏం మాట్లాడతాం ఆయనతోటి. నేను భోజనం పంపించేదాన్ని, ఇక్కడి నుంచి పంపించేదాన్ని. రాత్రి అయితే ఉప్పు లేకుండా ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్పు లేకుండా లైట్గా ఒక 1 గ్రామ్ ఇది సాల్ట్ ఉంటుంది కదా, అట్లా ఇది పెట్టేసి, స్వీట్ అసలు లేకుండా అవన్నీ చూసుకున్నాను. చూసుకునే కూడా అక్కడ తినేసి మనకి ఎట్లా తెలుసు, తిన్నా బావంటే తిన్నాను అంటారు. నేను క్యారేజ్ పంపిస్తాను ఇక్కడ ఇంట్లో నుంచి, వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని చేయడం, ఇది డ్రింక్ పోసేసి ఉన్నారు. నాకు తెలిసి ఒక్కసారి దొరికిపోయారు, నాకు ఇంట్లోనే కింద దొరికిపోయారు. చెప్పారా, పోట్లాడారా? చెప్తే చెప్పకూడదు కానీ చెప్తున్నాను నేను, ఇప్పుడు దాకా చెప్పలేదు. వాడు వచ్చి నన్ను బూతులు తిట్టాడు. ఈయనేమో ఫుల్లో ఉన్నారు, ఆయనకి అప్పుడు అర్థం కాలేదు. నేను నెక్స్ట్ డే వచ్చి చెప్పొద్దు చెప్పినప్పుడు అప్పుడు ఫీల్ అయ్యాడు. అప్పుడు వాళ్ళు ఎవరిని ఇంటికి రాకూడదు అని చెప్పేశారు. ఒక 2 years దాకా రానివ్వలేదు. ఆయనే చెప్పేశారు. నేను చెప్పాను, బాబా నువ్వు చెప్పి నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని తిట్టారు? ఆయన దగ్గర కాబట్టి, రక్తం పెట్టి తిట్టాడు నన్ను. ఆయనకి అప్పుడు తెలియట్లేదు, ఆయన మొత్తలో ఉన్నాడు కదా, తెలియట్లేదు. మీరు తాగనివ్వట్లేదని తిట్టారు. ఆయన తిట్టింది కూడా ఆయనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ నేను చెప్పాను ఇట్లా, వెంటనే ఫోన్ చేసి చెప్పాను, మా ఇంటికి మీరు అక్కడి నుంచి ఎవరు రావద్దు, నాతోటి లొకేషన్కి రావద్దు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేశారు. అసలు చాలా స్ట్రెస్ పడ్డారు తల్లి మీరు. అంటే ప్రేమ ఉండడం, ఒక మంచి దాంపత్యం, ఒక కంపానియన్షిప్, ఇష్టపడి చేసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డైలీ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరికి ఉండవని కాదండి. బట్ ఇవి పడుతూ ఉండడం, కాన్స్టెంట్గా వరి అవ్వడం ఒక మనిషి గురించి ఎక్కువగా. అదే నేను చెప్తా, ఆయన విన్నారు. అది ఆయన నేను చెప్తే విలువ ఇచ్చారు కదా. ఇచ్చారు.
బట్ అక్కడ నుంచి ఇంకా డిటీరియరేట్ అయిందా, కండిషన్ అయింది హెల్త్? అప్పుడు తర్వాత వదిలేసారు, లేదు. మరి ఒక్కసారిగా హెల్త్ ఎలా బెడ్స్ కొట్టేసింది శాంతి గారు? అది రాంగ్ ఇంజెక్షన్, నేను చెప్తున్నాను కదా. ఇంకా కూడా అంటే అది రాంగ్ ఇంజెక్షన్. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన దానికి ముందు హాస్పిటల్ నుంచి వచ్చారు, అప్పుడు జాండీస్ ఉంది ఆయనకి. ఉల్లి సెకండ్ టైం అనుకోండి, సెకండ్ టైం థర్డ్ టైం అడ్మిట్ అయింది ముంబైలో కదా. ఇక్కడ హాస్పిటల్, దానికి ముందు ఇక్కడ హాస్పిటల్ కిమ్స్లో అడ్మిట్ అయ్యారు. అవును. వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్ చేశారు. షూటింగ్ చేసిన తర్వాత ప్రభుత్వ షూటింగ్ ఉండింది, ఒక్కరోజు ఉండింది. అంటే బాబాకి జాండీస్ లేదు, కానీ అదే ఫుడ్ మెయింటైన్ చేయమని చెప్పారు. 6 months మీకు నూనె లేదు, ఉప్పు లేదు, షుగర్ కంట్రోల్గా ఉండాలి, బట్టి ఇది లేదు, అదే ఫుడ్. మీకు అందరికి తెలిసి ఉంటుంది, షుగర్ ఉందానికి అసలు ఎప్పుడు ముట్టుకోకూడదు. తర్వాత ఇది జాండీస్ అంటే మీరు అది పూర్తిగా క్యూర్ అయిన తర్వాత కూడా ఒక 6 months దాకా మనం మళ్ళీ ఒక నాన్ వెజ్ తినడం కానీ, ఇది తినడం కానీ, చేప ఒక్కటి వితౌట్ ఆయిల్ తినమని చెప్తారు జాండీస్కి. ఇది మాత్రం ఈయన పచ్చల మందు అంటారు కదా, అంటే పసర మందు, అది తాగుతున్నారు. అది కూడా అతను కూడా చెప్పేశారు, వద్దు సార్ మీకు మంచిగా అయిపోయింది, కానీ ఇది మాత్రం ముట్టుకోద్దు, నాన్ వెజ్ మాత్రం ముట్టుకోద్దు అని చెప్పారు. మేము బాంబే వెళ్ళి ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళారు, మంచిగానే వచ్చారు కదా. వచ్చారు, తర్వాత మళ్ళీ ఒక్కసారి రాంగ్ ఇంజెక్షన్ పడింది. అది మొత్తం దానికి ముందు ప్రభుత్వం వచ్చి చేసి వచ్చాము, ఒక అయిపోయింది. వాడు చూడండి, వాడు బాబా ఇదే ఏమో వాడు ఫోన్ చేసి ఒక్కరోజు అడిగాడు. అప్పుడు బాబా బిజీగా ఉన్నారు, షూటింగ్లో ఉన్నారు. మళ్ళీ అది కొని సాటర్డే అనుకుంటాను బాబా పోయింది. మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకొని ఒక్కరోజు అది మిగిలిపోయింది, ఒక్కరోజు చేసుకుని వెళ్ళిపోవండి అని ప్రభుదేవ బాబాతోటి మాట్లాడాడు. నాకు కూడా ఫోన్ చేశాడు, నాకు కూడా అడిగాడు, మేడం ఇది ఒక్కరోజే మేడం, అది వస్తే అయిపోతుంది బాబా, ఇది అయిపోతుంది, అది ఒకటి ఎట్లా ఇది మిగిలిపోయింది అని చెప్తే వెళ్ళాము. అది ఇది దోమలు మస్కిటో బైట్స్ వల్ల జ్వరం వచ్చేసింది ఆయనకి. ఆ జ్వరంకి ఇంజెక్షన్ వేసింది, రాంగ్ ఇంజెక్షన్ వేసేసాడు. ఇంకా జాండీస్ కూడా కాదు ఇంజెక్షన్, అది జ్వరంకి ఇచ్చింది, హై ఫీవర్ ఉండిందంట. హై ఫీవర్లో వచ్చి ఇది ఎక్కించారు, సెలైన్ ఎక్కించలో నేను వెళ్ళినప్పుడు ఏదో వచ్చి అప్పుడు ఫీవర్ ఎక్కువ ఉందని ఏదో ఒక 2 ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసినప్పుడు మాట్లాడినప్పుడు ఇది కళ్ళంతా, ఇది టంగ్ అంతా స్లిప్ అయింది, ఇది అయిపోయింది. నేను అరిచి డ్యూటీ డాక్టర్స్ వచ్చారు, నన్ను ఎల్లగొట్టేశారు, అదంతా అయిపోయింది. నేను ఒక 1 hour ఒక 1.5 hour తర్వాత నేను ఎట్లా ఐసీయూలో ఎట్లా ఉంటుంది, ఎంఐసీయూలో ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. అది ఐసీయూలో కూడా ప్లేస్ లేదు, ఎంఐసీయూలో పెట్టారు. యాక్చువల్లీ ఐసీయూలో పెట్టాలి, ఐసీయూలో కూడా పెట్టాల్సింది లేదు, నార్మల్ బెడ్లో పెట్టేసి ఒక డ్రిప్స్ ఇవ్వాలంటే కూడా పెట్టేసి అదేమో ఐసీయూలో పెట్టారు, ఎంఐసీయూలో పెట్టారు. అది నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చూసి మాట్లాడుతున్నారు, పిల్లలతో మాట్లాడారు. సడన్గా కళ్ళు ఇట్లా మూసుకొని పోయింది. సరే మళ్ళీ నేను చేసుకుని లోపలికి వెళ్ళి చూసినప్పటికి బ్లడ్ తుడుస్తున్నారు. బెడ్షీట్ తీసి బెడ్షీట్ మారుస్తున్నారు, బెడ్షీట్ బ్లడ్ అంతా ఉంది. ఇంకా ముక్కు కంటి నుంచి కాడింది బ్లడ్, కంటి నుంచి, ముక్కు నుంచి, నోటి నుంచి మొత్తం కారుతుంది. ఎంత తల్లి ఎంత పడ్డారమ్మా మీరు. అయ్యో సరే, అప్పటికి నేను ఫస్ట్ ఫోన్ కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటికే చేశాను. నేను ఫోన్ మా ఇంటికి కూడా చేయలేదు, ఫస్ట్ ఫోన్ వాళ్ళ ఇంటికే చేశాను. చేస్తే నా పిల్లలకు ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట. ఇంట్లో అంటే ఎవరెవరు ఉన్నారు అప్పుడు? ఎవరో వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటి వాళ్ళే ఎవరికో చెప్తే టికెట్ వేయమని చెప్పారా? మా ఇంటికి అది నాకు చెప్పి ఉంటే కూడా నేను అక్కడ మా మేకప్ మ్యాన్ చెప్పి ఉంటాను. వాళ్ళు మా ఇంట్లో 2 పిల్లలే ఉన్నారు, ఇంకా నా తమ్ముడు ఉన్నాడు. వాడు కూడా అక్కడ వచ్చేసాడు, బాబాకి ఇది తెలియగానే వాడు కూడా వెళ్ళి వదిలేసి వచ్చేసాడు. ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పాడంట బాంబేకి. ఎందుకు నీకు ఒక 4000 రూపీస్ ఎంత అప్పుడు వేసుకొని రాలేవా? ముగ్గురు కలిసి ఎంత అవుతుంది? నేను భయంకి ఆయనకి ఫోన్ చేసి చెప్తున్నాను, అన్న ఇట్లా అయిపోయిందని నాకు భయం అవుతుంది, మీరు రండి అని. వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట పిల్లల దగ్గర. నేను యాక్చువల్ మండేకి వెళ్ళాను,
నేను ఎప్పుడు వెళ్తే పిల్లల దగ్గర డబ్బులు ఇచ్చేసి వెళ్తాను. 10,000 అట్లా ఇస్తాను. వాళ్ళు ఏంటి వాళ్ళు అది ఇది కొనుక్కొని తినడం ఉంటారు కదా. ఇప్పుడు ఒక్క పిల్లలే ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. వాళ్ళు పిజ్జాలు బర్గర్లు వాళ్ళది ఇది హై ఉంది కదా, వాళ్ళు ఖర్చు పెట్టేసి ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పటికీ పోయారు, బాబు పోయారు. అందుకే మనుషులను ఎవరు నమ్మట్లేదు నేను. ఇప్పుడు ఒంటరి అయిపోయారా? ఫ్రెండ్స్ ఉన్నారా శాంతి గారు మీకు? ఇప్పుడు ఈ మధ్యలో సీఎం అని చెప్పాను కదా, అంతే. అసలు ఎవరితోటి లేదు నాకు, నార్మల్గా ఫ్రెండ్స్ లేదు. వెళ్తే బాబా వాళ్ళ సైడ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అది కూడా ఇప్పుడు ఒకసారి బాబా ఎక్కువ ఫోర్స్ చేస్తే వెళ్తాను. ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ? బాలనగర్లో ఉంటారు. బాలనగర్లో ఇదే హైదరాబాదే. నా మీద చాలా పుకార్లు కూడా చెప్పారంట వాళ్ళు. ఏమని? నేను సరిగా చూసుకోను, నేను తీసుకెళ్ళి చంపేశాను, డబ్బుల కోసం ఆస్తి కోసం చంపేశాను, నేను చుట్టాల దగ్గర చెప్పటము. నాకు నవ్వొచ్చింది. వాళ్ళకి తెలీదు, ఆయన కొన్నిదాన్ని మా ఇద్దరి పేరు మీదనే కొన్ని ఉన్నారు, చాలా ఇది నా పేరు మీదనే ఉంది. వాళ్ళు ఎవరికి తెలియదు నా పేరు మీద కొనింది, వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకున్నారని ఆయన పేరు మీద పెట్టుకుని ఉన్నారని, అన్నీ నా పేరు మీద ఉంది. ఒట్టి కారు మాత్రమే ఆయన పేరు మీద ఉంటుంది. లేకపోతే నాకైనా చిన్న వయసా, ఇంకొక వాడిని ఎవరైనా ఉంచుకొని లేకపోతే ప్రేమించో ఈ నాకు దగ్గర నేను చంపేసి వెళ్ళించేది, అంత బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వాళ్ళకి, అది కూడా లేదు వాళ్ళకి. అది కూడా నాకు చెప్పిందే వచ్చే వాళ్ళ చుట్టాలే వచ్చి చెప్పారు, అమ్మ నీ గురించి ఇట్లా చెప్తున్నారమ్మా అని. చెప్పుకొని నేను చెప్పాను అంతే. నీ ఏమైనా చెప్పుకో, బయట చూసినా వాళ్ళకి తెలుసు కదా నేను ఎవరని, నా పిల్లలకి తెలుసు కదా, మా ఆయనకి తెలుసు. అంతే. బయట ఏదైనా మాట్లాడుకొని నేను అసలు పట్టించలేదు. మొన్న వాళ్ళ సైడ్ నుంచి మొన్న ఎవరో వచ్చారు ఆఫ్టర్ 7 years. ఇప్పుడు మీ రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారు శాంతి గారు? చూసుకుంటారా? అప్పుడప్పుడు వచ్చి కనిపెట్టుకుని ఉంటారా? ఎందుకంటే మీరు అబ్బాయిలు ఇద్దరు చెట్టంత కొడుకులు అయ్యారు, సినిమాలోకి లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. నా తమ్ముడు అప్పుడు బావ పోయిన తర్వాత వాడే ఉన్నాడు, చూసుకున్నారు ఉన్నాడు, కానీ వాడు చనిపోయాడు. 3 years అయింది. వాడికి వచ్చి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్. వాడు అప్పటికి థ్రోట్ క్యాన్సర్లో కూడా వచ్చి నా దగ్గర ఉన్నాడు. వాడు చనిపోతున్నాడు అంటే 15 days ముందు నా దగ్గర నుంచి వెళ్ళాడు, వీళ్ళు 15 daysలో చనిపోయాడు. ఇంకొక కజిన్ బ్రదర్ కూడా ప్రసన్న అని చెప్పి, ఇంకో అరుణ్ ప్రసన్న, వాళ్ళిద్దరు నాతో ఉండింది. ఆ ప్రసన్న కూడా మా స్కూల్ ఫ్రెండ్, నాకంటే 2 years జూనియర్ వాడు, మా తమ్ముడు. ఇది వాడు వీడు చచ్చి వాడు ఒక ఇద్దరు 15 days గ్యాప్లో 10-15 days గ్యాప్లో ఒకవాడు షుగర్లో చచ్చిపోయాడు, ఒకవాడు జాండీస్లో చచ్చిపోయాడు. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఇట్లా అయిపోయాను, ఎవరు లేదు అటు నుంచి, ఎవరు లేదు ఇటు నుంచి కర్మబంధాలు అంటారు కదా ఇవి అని. నేను కొంచెం ఇదిగా బట్టి బబ్బుకి పెద్దవాడికి శశాంక్కి నేర్పించాడు. వాడు అప్పుడే ఉండేటప్పుడే వాడికి నా తమ్ముళ్ళు ఇద్దరు ఏం చేస్తారు, ప్రసన్న అరుణ్ ఇద్దరు, వాళ్ళకి వచ్చి అమ్మ మనకి ఇంత డబ్బు వస్తుంది, మన దీంట్లోపలే ఖర్చు పెట్టుకోవాలి, మనకి ఇక్కడెక్కడ ఇది ఉంది, చెన్నైలో ఇది ఉంది, అమ్మ చేసిన ప్రాపర్టీస్ ఇది ఉంది, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఇది ఉంది, ఇది పెట్టుకొని మీరు చేసుకోవాలి అన్నీ చెప్పి వాళ్ళు ఒక 1.5 year వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకే వాళ్ళిద్దరు పోవంగానే పెద్దవాడు తీసేసుకున్నాడు. హీస్ టేకింగ్ చార్జ్. వాడికి ఏదైనా ఉంటే కూడా, వాడికి ఇప్పటికి ఇంత నేర్పించినా కూడా వాడికి వచ్చి దాని విలువ తెలియదు. వాడికి 1000 రూపాయలు ఒకటే, 1,00,000 అయినా ఒకటే అంతే. ఇంకా ఇప్పుడు అలవాటు పడుతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే మొత్తం వాడి చేతికి ఇచ్చేసాను. మొన్న కూడా కోపం మీద వచ్చి అమ్మ అన్నీ నీ పేరు షిఫ్ట్ చేశాను, నువ్వే చూసుకున్నాను, నేను ఎట్లా చూసుకుంటాను, నాకు దీనికి ఎంత వేయాలి దానికి ఎంత వేయాలి కూడా తెలియదు. వాడు ఇప్పుడు మొత్తం ఇది మొత్తం కరెంట్ బిల్లు నుంచి మొత్తం వాడే, ఏదైనా రిపేర్ అయినా ఏదైనా చెడి వాడే చేసుకుంటున్నాడు. ఇప్పుడు మా పొలంకిలో కొంచెం పని చేపిస్తున్నాను, నానకరామ్ కూడా అవతల చిన్న తోట అన్ని కూరగాయలన్నీ వేస్తున్నాను. సరే దాన్ని కూడా వాడి వారానికి ఒక 2 సార్లు తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాను, ఇది మన చెట్టు, ఇది మనది, ఇది వస్తుంది, ఇది ఇక్కడ చేస్తాము. బాబాకి అక్కడ ఇల్లు కట్టుకుని వెళ్ళిపోవాలని చాలా పెద్ద కోరిక ఆయనకి. అక్కడ పొలం దగ్గర ఎప్పుడు అక్కడే కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని తాగుతారు ఆయన. అక్కడ షెడ్, పెద్ద షెడ్ వేసాము, పిల్లలు డాన్సింగ్ ఫ్లోర్ అలాగా చేశారు అది. అక్కడ ఫుల్ మైక్ సిస్టమ్ అన్నీ పెట్టేసి పిల్లలందరూ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, బావ సైడ్ నుంచి కూడా వస్తారు, మొత్తం అందరు పిల్లలు వేసి డాన్స్ చేయడము అవన్నీ చేస్తుంటారు. సో అది కోరిక ఆయనకి. అది వచ్చి ఇప్పుడు అది మొత్తం షెడ్ అంతా లేచిపోయింది. మొన్న అన్నీ లెవెల్ చేసేసి ఒక ప్రాపర్టీ ఒకటి అమ్మాను, ఎందుకు ప్రాపర్టీ ఒకటి అమ్మాను, అవన్నీ ఇది చేసి అన్నీ రెడీ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చి ఇది వచ్చి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే లోపలికి రావాలంటే 1/2 hour to 45 minutes పెడుతుంది.
మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది అది. అవును, అంటే రోడ్డు మీదకి రావడానికి ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. ట్రాఫిక్ మా ఇంటి లోపలికి ఎక్కడానికే, నేను ఎక్కడానికే చెప్తాను, ఎక్కడానికి దిగడానికి. సో అందుకని అక్కడ చిన్నది మా ముగ్గురు తగినట్టు ఒక చిన్న ఇది కట్టుకుని అక్కడ వెళ్ళిపోతామని డిసైడ్ చేసుకున్నాము. సో అది చేయాలి. సో అయితే శాంతి గారు మళ్ళీ యాక్ట్ చేయబోతున్నారని ఒక మంచి న్యూస్ విన్నాను. అదే మంచి వేషాలు వస్తే ఓకే. కాంటాక్ట్ చేస్తారు ఎవరైనా? లేదు, చాలా మంది నేనంటే భయపడతారు కదా. ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ నేమ్ ఉంది నాకు. అంటే నేను ఈ తాగిపించడం అవన్నీ ఒప్పుకోను. నేను ప్రొడ్యూసర్ అయినా సరే, డైరెక్టర్ అయినా సరే. తర్వాత కొంచెం దీంట్లో కూడా మీకు తెలుసు కదా ఇండస్ట్రీ గురించి, దాంట్లో కూడా కొంచెం గట్టిగా ఉంటాను. అది కొంత ఇది ఉంటారు. ఇంకా కూడా ఉందండి, మొన్న ఇష్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయి మెల్లిమెల్లిగా. అది బావాది ఏం జరిగింది అదే అట్లా అదే ఇప్పుడు నేను చేసినప్పటి నుంచే ఉంది కదా. నాన్న ఒకవాడ వచ్చి అడిగాడు, నేను ఫస్ట్ టైం చెప్పి తీసుకుని కొట్టాడేవాడిని. దాంతో అది దాని దగ్గర వెళ్తే మొత్తం అందరినీ పిలిపిస్తాను, తెలిసిపోయి నా దగ్గరికి ఎవరు రాడు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా కొంతమంది వచ్చి చెవి దగ్గర వచ్చి ఏదైనా చెప్తే కూడా మైక్ పెట్టుకుని చెప్పేస్తాను. అక్కడ 2-3 సార్లు జరిగింది. అందుకని నా చెప్తారు చెవి దాకా జాలిగాల అట్లా కాదు, ఏదైనా ఒకటి ఏదైనా సెక్సీగా ఉన్నావో లేకపోతే ఇదిగా ఉన్నావో అందంగా ఏదైనా సార్ చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారు సార్, మైక్ పెట్టుకుని చెప్పేస్తాను. నేనంటేనే కొంచెం అది ఉంది, ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు మనం ఇష్టపడేది వేరు, వాళ్ళు ఇష్టపడేది వేరు. నేను ఇండస్ట్రీ కాకుండా బయట కూడా నేను కూడా ముందు ప్రేమించి ఉన్నాను. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, బాబాకే తెలుసు. నేను ఇష్టపడాను, వాడు నన్ను ఇష్టపడలేదు, ఆ బాబాకి తెలుసు. అలా వన్ సైడ్ లవ్లు అయ్యాయి కొన్ని. వన్ సైడ్ లవ్ ఒకటే అయింది. వాడు కూడా మొన్న కూడా వచ్చాడు, మనం అక్కడ డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, దాంట్లో వాడు కూడా ఉన్నాడు. అటు చూశాడు, వాడిని చూసి నవ్వే వచ్చింది. డాన్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు? డాన్సా చేసే నేను అప్పుడు నేర్చుకున్నప్పుడు ఒక అబ్బాయిని సైడ్ కొట్టాను. అడిగాను బావా లవ్కు ముందు. అడితే లేదు జస్ట్ మై ఫ్రెండ్ అని చెప్పేశాడు. సరే వదిలేసాను, కానీ మాట్లాడుకుంటాము. తర్వాత వాడు పెళ్లి చేసుకుని వాడు వేరే దీనికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ తర్వాత బావ అడుగుని మా ఇంటికి నచ్చడము ఇది ఇట్లా వెళ్ళిపోయింది. కానీ సైడ్ కొట్టేది అప్పటి నుంచే ఉంది. అందంగా ఉంటే ఎవరైనా సైడ్, మీరు కూడా వెళ్తే మీ ఏజ్ తగినటువంటి చూస్తారు కదా, అబద్ధాలు చెప్పొద్దు. నేనంటే భయపడతారు అందరు, లేదు మీరు చూస్తారు కదా అంటున్నాను. అందరూ చూద్దాం, చిన్న చిన్న నాకు నేను చెప్పను, నాకున్న పెద్ద ప్రాబ్లం అందరిలో నాన్న బుజ్జి అని ఒక అమలా, అది మనకంటే చిన్న వాళ్ళని చెప్తున్నాను. పెద్దవాళ్ళు కూడా నాకు నాన్న బుజ్జి వాళ్ళు అందరూ స్పెసిమెన్స్ లా కనిపిస్తారు. నాకు అట్లా కనిపించదు. నాకంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళంటే ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళని ఇట్లా చూస్తే నేను బబ్బు మేఘాంస్కే చెప్తానే, బబ్బు మేఘం చెప్తాను, బబ్బు సూపర్ ఉన్నాడు కదా అతను అని చెప్తాను. అలాగే ఉండాలి ద స్పిరిట్. అంటే చెప్పడం తప్పేం లేదు. లోపల దాచిపెట్టుకొని ఆ ఫోటోలు పెట్టుకొని కొత్త వాళ్ళు చేస్తున్నారు, ఫోటోలు పెట్టుకొని చూసుకోవడము. నేను కరెక్ట్గా పైనుంచి ఫోన్ వస్తుంది నాకు, నేను కింద ఒంటరిగానే ఉంటాను కదా, అమ్మ నీ బాయ్ ఫ్రెండ్ సినిమా వచ్చింది చూడు అంటారు. ఓహో చెప్తారు నాకు. నేను చాలాసార్లు చూసాను అమ్మ సినిమా అంటే చూడమా ఈ సీన్ బాగుంటుంది చూడమా అంటారు. నేను చూస్తాను. రాత్రి 2 గంటలకు కూడా ఫోన్ చేస్తారు. అమ్మ 2కి ఫోన్ చేస్తాను నాకు 3 విషయం ఫోన్ చేస్తారు. ఒకటి వర్షం పడితే, అది 3 o'clock మిడ్ నైట్ ఎప్పుడైనా వర్షం పడితే ఫస్ట్ నేను లోపల ఉంటాను కదా, వినిపించదు నాకు, ఫోన్ చేసి చెప్తారు. తర్వాత వర్షం ఇష్టమా? వర్షం చాలా ఇష్టం నాకు, తడవడం గిడవడం అని చాలా ఇష్టం. ఇప్పటికి రెయిన్ కోట్ పెట్టుకుని ఉంటాను, రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళి గొడుగు పెట్టుకుని అక్కడ నెల తిరుగుతుంటాను. తర్వాత వచ్చి వర్షం ఒకటి బాగా ఇష్టము. తర్వాత వచ్చి సినిమాలు నేను చెప్పాను కదా దానికి ఫోన్ చేస్తారు. తర్వాత ఈ ఫుడ్లో వచ్చి కొంచెం ఫుడ్లో వచ్చి కొన్ని ఇష్టం నాకు. లైక్ ఐ లైక్ టాబ్లర్ అండ్ చాక్లెట్. ఇప్పుడు ఒక 3 months నుంచి ఇంకొక ఇది మిఠాయి, అది M&M బ్రౌన్ కలర్ చాక్లెట్ ఉంది కదా, అది 3 డబ్బాలు పెట్టుకున్నాను. అది దొరకలేదు, వాడికి వెళ్ళి చెప్పేసి క్యూ మాటలు చెప్పి అది తీసుకుని 3 డబ్బాలు తీసుకొని వచ్చేసాను. సో చాక్లెట్ ఒకటి ఇష్టం, వర్షం ఒకటి ఇష్టము, తర్వాత నా పిల్లలంటే ఇష్టము. ఇంకొకటి ఏదో ఉంది, అది చెప్పాను కదా సినిమాలో ఒక అతను ఇష్టమని, అది ఇష్టం. అదే ఈ 4 ఇప్పుడు ప్రస్తుతం మీకు మైండ్ స్పేస్లో ఈ 4 ఉన్నాయి. అంటే టాబ్లర్, M&M, పిల్లలు అండ్ సినిమా. ఇది వదులుతుంటే బావతోటి ఫోటో చూసుకొని తిడుతుంటాను. ఇప్పుడు ఆ ఫోటో తీసి ఇక్కడ పెట్టేశాను. లేకపోతే ఆ ఫోటో మనం ఎంత డైవర్ట్ చేసినా టీవీ చూసినా మనకు తెలియకుండా టీవీ పైన ఉంటుంది బావ ఫోటో. ఏడవడం మొదలు పెడతాను, మొదలు పెడితే నెక్స్ట్ టైం ఫేస్ ఏమైపోతుంది, వాచిపోతుంది.
ఫుల్ ఇట్లా వాచిపోతుందా, బయట వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకా నేను తాగుతున్నానే అనుకుంటున్నారు. ఎందుకు ఒక్కసారి బబ్బు మేఘం చూసి అడిగారు, అమ్మ రాత్రి తాగావా నువ్వు అని. లేదా ఎక్కడయ్యా మీకు తెలుసు కదయ్యా, ఎక్కడ ఉంటే కదా తాగడానికి, ముఖమంతా ఎందుకు వాచిపోయి ఉంది. లేదు అప్ప గుర్తుకొచ్చారు. అట్లా 2-3 సారి అయింది. సరే చక్కగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేశాను ఫోటోని. మీరు చాలా కష్టపడి అంటే పెద్ద మంచి డెసిషన్ తీసుకున్నారు హెల్త్ పరంగా. మానేయాలి అని డిసైడ్ అయ్యారు పిల్లల కోసం. పిల్లల కోసం పిల్లల కోసం నేను అసలు చేయను. నాకు 3 years అయింది కదా ఇప్పుడు. 3 years పైన అయింది. నేను ముట్టుకున్నాను, ఇంకా ముట్టుకున్నాను. నేను మొన్న చెప్పాను, ఏదో వీళ్ళు బయట పార్టీ చేసుకున్నాను చెప్పాను, మెగామ్స్ నీ పెళ్ళి అప్పుడు, నేను పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నప్పుడు అమ్మకి నీ ఒక పెగ్గు పోసి ఇవ్వాలి అని చెప్పాను. మా పుసుకు అన్నాడు. అప్పుడు కూడా ఇవ్వడంట. అవును, హెల్త్ కొద్ది మంచిది కాదు ఇవన్నీ. అప్పటిదాకా ఉంటానా లేదో తెలియదు, నేను గుట్టిగా చెప్తున్నాను. వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు కదా, మంచి అమ్మాయిలు వస్తే క్యాస్ట్ గెస్ట్ అని ఏం లేదు, మంచి అమ్మాయిలు వస్తే నేను ఫోర్స్ చేసి పెళ్లి చేసి పెట్టేస్తాను. పెద్దవాడైతే నాకు అమ్మ వాడు చెప్తున్నాడు, అయ్యో నాకు పెళ్ళే వద్దంట. ఏంటమ్మా ఎవరైనా లవ్ చేసి మోసం పోయావా, లేకపోతే నాకు లవ్ చేసి, నాకు గర్ల్స్ అందరూ వస్తుంటారు. మొన్న కూడా వచ్చారు, మొత్తం 10 గర్ల్స్ దాకా వచ్చారు. మొన్న పొలంకి వెళ్ళినప్పుడు కూడా వచ్చారు. ఎలాంటి కోడలు కోరుకు? వాళ్ళకి నచ్చాలి, నాకు నచ్చిన కోడలు. అంటే ఇంట్లో మంచిగా వంట చేయాలి అవన్నీ ఏం వద్దు, మంచిగా ఉంటే చాలు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. నాకు అసలు ఏం లేదు, నేను వంట చేసి పెట్టమని చెప్తాను. వాళ్ళ డ్రెస్ ఏదైనా వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం తీరుగా పద్ధతిగా చీర కట్టుకొని చుడిదారం వేసుకొని వెళ్ళండి, అవన్నీ చెప్పను. నీట్ గా ఫుల్ గా కవర్ అయి ఉండాలి. కవర్ అయ్యి కూడా ఉండదు. వాళ్ళు జీన్స్ వేసుకుని అదేం చేయండి, కొంచెం ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటే నడుము తెలియదు. ఇప్పుడు చీర వేస్తే ఎట్లయినా నడుము కనిపిస్తుంది, లంగా ఉని వేసుకున్నా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ గాగర చుల్లీలు వేస్తున్నారు, అది ఇది ఇంతనే ఉంటుంది. పైన వేసుకో అదన్నీ ఓకే. ఓవర్గా మరి ఇంత వేసుకొని లోపల వేయకుండా అట్లా చాలా అది వద్దు. ఇప్పుడు పబ్లని రోడ్ మీద చూస్తున్నాం చూడండి, నీకు ఇప్పుడు మన రోడ్లో 45 వెళ్తుంటే ఫ్రైడే నైట్ నుంచి సండే నైట్ దాకా చూస్తుంటే, ఒక 3 o'clock నుంచి చూస్తుంటే పాపం పిల్లలు బట్టలు మర్చిపోయి వచ్చేస్తున్నారు. వైఫ్ ఫ్రెండ్ ఫోన్ చేయగానే అట్లాగే వచ్చేస్తున్నారు. అట్లాంటి బట్టలు వద్దు అంటున్నాను. మీరు ఇంట్లో వేసుకోండి, ఇంట్లో వేసుకొని బట్టలు లేకుండా కూడా నాకు ప్రాబ్లం లేదు. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా చూసినప్పుడు చూసిన వాళ్ళు అమ్మాయి ఏం బట్టలు వేసుకుంది అని అనకూడదు. అది శ్రీహరి కోడలుగా చెప్పలేదు, నా కోడలుగా చెప్పలేదు. వాళ్ళ వైఫ్గా వాడుకుండాలి, అమ్మాయికి ఉండాలి అంతే. సో అయితే మీరు చెప్పారు కాబట్టి మీరు చాలా మంది కోడళ్ళు ఇప్పుడు రెడీ అవుతారేమో మీకు రావడానికి. వస్తే మంచి అమ్మాయి, నాకు డబ్బు ఉండే అమ్మాయి, డబ్బు లేని అమ్మాయి నీకు లేదు. నో క్యాస్ట్, నో రిలీజన్, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఏదైనా పర్వాలేదు. వాళ్ళు హిందూస్లో ఏదైనా పర్వాలేదు, క్రిస్టియన్స్ ఏదైనా పర్వాలేదు. నా పిల్లలు ఒప్పుకుంటే, లేకపోతే వాళ్ళు ఎవరైనా తీసుకొని పెడితే కూడా ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే ఆ రోజు పెళ్లి చేసి పెట్టేస్తాను. సూపర్. అయితే నా మనవరాలు కూడా నేను వాళ్ళు కూడా రెడీ చేస్తున్నాను. ఎందుకంటే వీడు ఏదైనా వాళ్ళ నాన్నలాగే మొత్తం ఇచ్చేసి చేసేసారు అనుకోండి, మరి నా మనవరాలు రోడ్డు మీదకి రాకూడదు. అందుకే నేను చెప్పాను, సగం మీ పేరు మీద ఉంటుంది, సగం నా మనవరాలు. పెద్దవాడు మనవరాలకి ఇది పోతుంది, ఇంత పోతుంది. చిన్నవాడు మనవరాలకి ఎంత పోతుంది. వాడు మాత్రం రోడ్డు మీదకి రాకూడదు నా దాకా. అంతే, మంచిగా ప్లాన్ చేసి పెట్టేశారు శాంతి గారు. మొత్తం కుటుంబాన్ని ఒక గృహిణిగా. నేను మా ఇంటి నా తోడుపుట్టిన వాళ్ళని అంత చూసుకున్నాను, ఇంకా నా సొంత రథం నేను ఎట్లా చూసుకుంటాను? అంతే కదా, రోడ్డు మీదకి రానిస్తానా? అందరినీ చూసుకున్నారు కదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల నుంచి. చేసినా ఇంకా చేయలేదే అంటున్నారు వాళ్ళు, నేనేం చేయలేదు అంటున్నారు. మొన్న కూడా ఒక వార్త వచ్చింది, నేను అసలు వాళ్ళకి ఏం చేయలేదంట. ఏం చేయాలట? నేను పెళ్లి దాకా అన్ని చేసి పెట్టా, ఇంకా ఇద్దరికి పెళ్లి కాలేదు. అప్పటికి నేను చిన్న అమ్మాయికి ఒక 89 సంవత్సరాలు తీసి పెట్టేసి వచ్చాను. తర్వాత ఒక ల్యాండ్, ఇద్దరి పేరు మీద ల్యాండ్ ఉండింది. చిన్న తమ్ముడికి పెళ్లి కాలేదు, వాడికి ఒక ప్లాట్ కొని, దీనికి ఒక ప్లాట్ కొని పెట్టాను. బట్ చిన్న చెల్లి మాత్రం అదే నా తర్వాత ముందు ఉన్న ఇది కలిసి పెట్టుకుందాము. నేనైతే ఇది తీసి పెట్టాను, పెళ్ళికి ఇంత అవుతుందని చెప్పింది. ఒక 5 lakhs అని అనుకున్నాము. సరే అది పంచుకున్నాము అని చెప్పి అది అయిన దీంట్లో సగం చేసేసుకున్నాము. నేను సగము, తను సగము అది చేసేసుకున్నాము. ఇంకేముంది, తమ్ముడు కూడా పెళ్ళి అయింది. వాడికి పెళ్ళికి ఏం ఖర్చు ఉండింది? ఏం లేదు. వాడు ఏం చేశాడో నాకు తెలీదు. ఇంకా చేయాలంటే ఇప్పుడు నేను నా పిల్లల్ని చూసుకుంటానా? అంతే. 29 సంవత్సరం మీకోసమే కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు కదా. నేను 29 years దాకా మీకోసమే ఉన్నాను. 29 years తర్వాత కూడా ఎక్కడ ఫస్ట్ ఇయర్కి పుట్టేశాడు. ఇంకా వాడిని పెట్టుకుని ఆయనతో ఎక్కడ తిరిగాను? మాకేం హనీమూన్ ఉండిందా, గినిమూన్ ఉండిందా? ఏం లేదు. ఎక్కడ వెళ్ళినా అక్కడ హనీమూన్లే.
ఏం లేదు, నేను పిల్లలు మొగుడు అని ఎట్లాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తే సరే నా దగ్గర తీసుకుందాం అనుకుంటే అది అవ్వదు. ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా, వాళ్ళకి ఇప్పుడు తెలిసేది కదా అమ్మాయి ఏం సంపాదించానో కూడా అని తెలిసేది కదా. అది కూడా దోసుకోమని చూస్తుంటే వాళ్ళ ఇంట్లో చెప్పడం ఏమో నేనే కొన్నాను అంటే నీకు ఎక్కడ ఏదైనా ఇది సోర్స్ ఉండిందా నీకు కొనడానికి, నీ దగ్గర డబ్బులు ఉండిందా? అందరూ మా అంకుల్ గవర్నమెంట్ జాబే, ఆయన చక్కగా చూసుకుంటారు. ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ భార్యని చాలా బాగా చూసుకుంటారు. భార్య అంటే బాబాయ్ ఏం నా మీద ప్రేమ పెట్టుకుని ఉన్నారు. మా అల్లుపాకి అలెగ్జాండర్ ఆయన పేరు, అల్లుప అని పిలుస్తాను. మా అల్లుపాకి మా అక్క అంటే తెగపిచ్చి, ఆయన వంట నుంచి అన్నీ చేసి పెడతాడు భార్య కోసం. అట్లాంటి పిచ్చి మా ఆయన అసలు కిచెన్ లోపలికే రారు, ఆయన అది కూడా చేసి పెడతారు. వాళ్ళు అంత ఇదిగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మా అక్క ఎప్పుడు నా దగ్గర ఎప్పుడు నాకంటే నా ఫస్ట్ తనకి పెళ్ళి, నా పెళ్ళి మా లవ్ ముందే పెళ్ళి అయిపోయింది. సో అందుకని తనకి ఈ మా డబ్బు గిబ్బు అంతా ఏం లేదు. ఆ పిల్లలు మా దగ్గర సాటర్డే సండేస్ తీసుకొచ్చి పెట్టుకుంటాను. అందుకు పిల్లలందరూ ఉండాలని నేను ఉన్నటప్పుడు. ఇంకా స్వార్థం అంటారా, ఇంకా నా మీద వచ్చి నేను చేస్తాను ఎక్కడి నుంచి చేస్తాను నేను? అస్సలు మీరు మిమ్మల్ని చూసుకోండి హ్యాపీగా. నేను నన్ను చూసుకుని కాదు, ఫస్ట్ నేను నా పిల్లలకి ఇప్పుడు నేను బయటకు వచ్చింది, నేను కూడా ఆ రోజు బయటకు వచ్చింది కూడా 3 years బ్యాక్ చెప్తున్నా. బయటకు వచ్చింది అవును కదా, నేను పోయిన తర్వాత నా పిల్లలకి అది ఏంటి? నేను చిన్నప్పుడు మా నాన్న ఇట్లాగే మొత్తం అన్ని అమ్మాయిలని బాగా పూసుకొని ఉండి మొత్తం అన్నీ ఖర్చు పెట్టేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చింది కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది ఇంత బట్టలు వేయడం. అప్పుడు వచ్చి అది చాలా పెద్ద విషయం కదా అది. ఇప్పుడు వచ్చి మళ్ళీ కూడా పిల్లలు ఏం చేస్తారు? అది నేను ఉన్నాను కాబట్టి నేను తీసుకున్నాను. నేను పడిన కష్టం నాకైతే అందరి కళ్ళు ఒకేలా ఉండదు కదా. అవునవును, అందరూ ఒకేలా మాట్లాడరు. నా ముందు నాకు మర్యాద ఇస్తారు, నా వెనక ఏం మాట్లాడుకున్నారని నాకు తెలుసు. పర్ఫెక్ట్గా చెప్పారు, కరెక్ట్. నాతో చదువుకున్న అమ్మాయిలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మేమందరూ గ్యాంగ్ ఉండేవాళ్ళం. 6th standard నుంచి 9th standard దాకా ఒక గ్యాంగ్. భోజనం చేసేది ఒక్కటే, ఏ గేమ్ అయినా అందరూ సేమ్ గేమ్లోనే ఉంటాం, అట్లా ఉండేవాళ్ళము. నేను యాక్టింగ్కి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. మీరు యాక్టింగ్కి వచ్చిన కొత్తలో మీరే ఒక అంటే హాట్ సెన్సేషన్. నాకు ఇప్పుడు తెలుస్తుందండి, అప్పుడు నాకు అసలు నాకు అంత పేరు అనింది. స్మిత గారు ఉన్నారు అప్పుడు, ఎప్పుడు సిల్క్ స్మిత గారు. స్మిత ఓన్ మూవీ కూడా చేశాను కదా, ఓన్ ప్రొడక్షన్ 2 సినిమాలు చేశాను. స్మిత ఎలా ఉండేవారు? చాలా క్యూట్ అండి, చాలా క్యూట్, చాలా మంచి అమ్మాయి. అది బయట వాళ్ళు అట్లా అనుకున్నారో ఏమో, కానీ తను చేసింది కరెక్టే. తన్ని అది నిజమా కాదో తెలీదు, తను ఎంత కష్టపడి వచ్చిందని కొన్ని చెప్తుంటారు, నేను విన్నాను తప్పితే మనకు తెలీదు. అట్లాంటి వాళ్ళని అమ్మ చేసింది కూడా కరెక్టే. నిన్న 10 సార్లు ఈ కంపెనీ చుట్టూ తిరిగిపించారు కదా, అది 10 సార్లు తిప్పేసుకుంది. కానీ హార్ట్లో అసలు ఏముండదు, అన్నీ చెప్తుంది అంత ఓపెన్గా. కానీ ఆవిడే సెన్సేషను. అదే తర్వాత అనురాధ వచ్చింది. అనురాధ నేను బాగా క్లోజ్. అనురాధ తర్వాత నేను వచ్చాను. అప్పుడు మీరు అందరూ ఇలాగా విల్లీస్గా కానీ అలా, లేకపోతే ఈ డాన్స్ నెంబర్స్కి, స్పెషల్ సాంగ్స్కి, ఐటమ్ సాంగ్స్ అని ఇప్పుడు అంటున్నారు. నేను స్మిత కలిసి చేశాము. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో. బట్ ఎక్కడైనా చిన్న చూపు కానీ కొంచెం లైట్గా కామెంట్ చేయడం చేసేవారా మిమ్మల్ని? లేదు, అట్లాంటి లేదు. వెనక చేసుకున్నారు ఏమో తెలియదు. కానీ ఒక్కసారి మాత్రం ఒక్కతను మాత్రం ఏదో అరిశాడని చెప్పేసి కొట్టాను, బాగా కొట్టాను. నేను యాక్టింగ్లో ఉంటాను బిఫోర్ మ్యారేజ్. ఒకసారి మీరు కొట్టారా? వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచి తీసుకుని వచ్చి, నేనంటే నడుచుకుని వస్తున్నాము. అంటే మా ఇంటికి ఒక 4-5 ఇల్లు తెలిపి మా ఇంటి వెనకున్న వాళ్ళు అట్లా షిఫ్ట్ అయిపోయారు. అత్త అని పిలుస్తాము. అత్త వాళ్ళ ఇంటికి నేను మా అక్క నడుచుకొని వెళ్ళాము. నైట్ టైం 7 o'clock 8 o'clock ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకొని నేను ఆర్టిస్ట్ అయిపోయాను. వస్తుంటే వాడు ఏదో బూతులు చెప్పేశాడు. అక్కడేమో కరెంట్ లేదు. దాటివి మా ఇంటికి మధ్యలో రోడ్ ఎడ్జ్లో ఉంటుంది కదా, అక్కడ లైట్ ఉంది. అప్పుడు పట్టుకున్నాను వాడిని. పట్టుకొని నేను బాగా కొట్టి, మా అక్క కూడా నాలాగే రౌడీయే. తను కూడా అప్పుడు పెళ్లి కాలేదు, పెళ్ళి అయింది, పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు. కొట్టి ఏం చెప్పారు? కొట్టి తీసుకుని వచ్చి మా ఇంటి, మా చిన్న ఇల్లే కానీ ఆ పిల్లర్స్ ఉంటుంది చుట్టూ, ఒక 7-8 పిల్లలు. ఆ పిల్లలను కట్టేశాను. కట్టేసి మళ్ళీ వాడు ఫోన్ నెంబర్, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సారీ చెప్పేసి వాడిని తీసుకెళ్ళారు. మీరైతే ఎప్పుడు ఫైర్ బ్రాండే.
కాదు కాదు, నేను చిన్న చిన్న దీనికన్నీ పట్టించుకోను, కానీ బూతులు వస్తే కోపం. అంటే బూతులు ఇట్ కమ్స్ ఫ్రమ్ డిస్రెస్పెక్ట్, అంటే మర్యాద లేకుండా ఉండడం అనేది చాలా బ్యాడ్. అది కొంత వాళ్ళకి, అందరూ అట్లా కాదు కదా, అందరు కాదు అది అందరు కాదు కదా. ఏదైనా ఒక్క వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం చీప్గా థింకింగ్ ఉన్నవాళ్ళు, అట్లాంటి దగ్గర నుంచి కొన్ని ఇది వస్తుంది. స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు? స్మిత గారు వచ్చి అదే నాకు వినిపించింది ఫ్యామిలీ ఇదే, ఆయన హస్బెండ్ పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోలేదని, అది 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 అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. ఇంకొక ఇది చాలా అసహ్యంగా కూడా చెప్పారు. అది మనం అది నిజమా కాదని మనం నోరు, అమ్మాయి కూడా హెల్త్ బాగాలేదు కాదు, నేను దానికి ముందు వర్క్ చేశాము కదా స్మిత, మేము వర్క్ చేసాము దానికి ఒక 2-3 months బ్యాక్ అయితే వర్క్ చేసాము. ఒక తమిళ సినిమా అయితే వర్క్ చేసాము, నేను స్మిత ఇద్దరు చేసాము. తనకి చెప్తుంది అన్నీ చెప్తుంది. తన ఆయన హస్బెండ్ని ఎట్లా కలిసింది, తర్వాత ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంది. ఆయనకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అప్పుడే వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు. వచ్చిన అబ్బాయి కూడా లొకేషన్కి వచ్చాను, నేను చూశాను. రాధాకృష్ణ కదా ఆయన పేరు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అది విన్నాము. అంటే ఆయన ఎప్పుడు, నేను ఒక తెలుగులో 3 సినిమాలు చేశాను తనతోటి, తమిళ్లో ఒక 2-3 సినిమాలు చేశాను. తన ఓన్ ప్రొడక్షన్లో 2 సినిమాలు చేశాను. వచ్చినప్పుడు అంతా నాకు ఫ్రూట్స్, చాక్లెట్ నేను చెప్పి, అప్పుడు అంతా టాప్లర్ లేదు, మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది 5 స్టార్ అన్నీ తీసుకుని వచ్చేస్తుంది, చ్యూయింగమ్ తీసుకుని వచ్చేస్తుంది, బబుల్ కమ్స్ అన్నీ పెద్దగా రోజు తీసుకొచ్చింది. నేనేమో తలకోణలో ఉన్నాను, తనేమో తిరుపతిలో ఉండింది. నేను తిరుపతి ఉండనని చెప్పాను, 1 hour ట్రావెల్కి పోతుంది. అప్పుడు రోడ్స్ సరిగా లేదు. సో తను రోజు పొద్దున్న రాగానే శాంతి నీకోసం తీసుకొచ్చాను అనేసి. షీ వాజ్ ఆల్సో లవ్డ్ అ లాట్. ఇప్పుడు అందరు తలుచుకుని ఆవిడ మీద పిక్చరే తీశారు. నిజంగా మంచి అమ్మాయి అండి, చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక పిచ్చిదానం, అది ఏదో ఒక, అది అంటారు కదా సూసైడ్ మైండ్ వస్తే ఒక క్షణంలో జరిగేది, అట్లా అనుకుని ఏదో చేసుకుంది. షాక్ అయి ఉంటారు మీరు ఆ టైంలో కదా? అయ్యో, నేను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరు కాదు బాంబేలో ఉన్నాను. నాకు పిచ్చి లేచిపోయింది. అంటే ఏమవుతుందంటే ఒక సిస్టర్స్ లాగా అయిపోతారు కదా, అంటే ఇండస్ట్రీలో కొలీగ్స్. అది నాతోటి చాలా చాలా క్యూట్గా మాట్లాడితే అన్ని చెప్పింది, నాకు చెప్పింది అన్నీ. నేను అప్పుడు కూడా చెప్పాను స్మితకు అంటాను, మీరెందుకు ఇంకా అద్దె ఇంట్లో ఉన్నారు, అప్పుడే లక్షలు కదా ఒక రోజుకి. నేను వచ్చే ముందే ఎంత రోజుకి 1,00,000 అమ్మాయికి. మేము 1,00,000 ఎప్పుడు చూసాము, వచ్చి ఒక 10 సంవత్సరం దాటి 1,00,000 చూసాము. అప్పుడు ఉన్న దీనికి పర్ డే ఇచ్చేవారు. అప్పుడు పర్ డే 1,00,000, 2,00,000, 3,00,000 అంట. ఆవిడ వచ్చి చెప్తుంటారే, ఆ డబ్బులు వచ్చి మంచం మీద వేసేసి బెడ్షీట్స్ దాని మీద పడుకుంటుందంట. నిజమే అయితే అదే నాకు చెప్పింది. నేను వేషాలు తిరిగినప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఇట్లా వేసేసి దాని మీద పడుకుంటాను శాంతి. అంతది. నేను అప్పుడే వచ్చి 5 lakhs ఎంతో అద్దెకి, ఇది రెంటెడ్ హౌస్కి. దాంట్లో మొత్తం అన్ని ఇల్లు తీసుకుని మొత్తం అన్ని చేపిస్తుంది. దానికి ఇల్లే కొండవచ్చు అమ్మి, అప్పుడే అన్ని లక్షలు ఖర్చు పెడుతుందంట. అవును, 5 lakhs రెంట్ అంటే ఇంకా మరి ఏమనాలి? దానికి లోపల ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది? అదే కదా, దానికంతా అయితే లగ్జరియస్గా అలా చాలా ఇదిగా బతికింది. దాని ముందు ఒక్క డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, మేమిద్దరు కూర్చొని మాట్లాడుతుంటాం కదా, నాకైతే వచ్చి మేడం రెడీ అని చెప్తారు. ఆవిడ దగ్గర వెళ్ళి చెప్పడం, మేమిద్దరే కాంబినేషన్ ఉంటుంది. ఆవిడ దగ్గర వెళ్ళి చెప్పడం, పక్కనే ఉంటాము, చెప్పడానికి కూడా భయపడతారు. అమ్మాయి ఎప్పుడు నేను చెప్పింది, అది వచ్చి స్మిత పోయి మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నారు, అనురాధ వచ్చింది మధ్యలో, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. తర్వాత నేను వచ్చాను, వచ్చినప్పుడు మళ్ళీ స్మిత మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వస్తుంటే నేను స్మిత చాలా సినిమాలు చేసినప్పుడు అప్పటికి భయపడుతున్నారు అమ్మాయికి వెళ్ళి షార్ట్ రేటింగ్ చెప్పడానికి. అంటే ఆ మర్యాద అది అమ్మాయికి ఎక్కడ తగ్గలేదు. అమ్మాయి చచ్చినప్పుడు కూడా రానిలాగే కదా. చాలా సాడ్ అండి, చాలా వెళ్ళిపోవడం. ఆవిడ మంచితనం గురించి అందరూ మాట్లాడతారు ఇవాళ అందరూ. లేదు, అమ్మాయి దగ్గర చెడ్డ ఇది లేదు. అమ్మాయిని ఇది చేసి కాబట్టి లేట్గానే వస్తుంది షూటింగ్కి. నాకు చెప్తుంది శాంతి, నేను రేపు 10 o'clock 11 o'clock వస్తాను, ఓకే అని చెప్తుంది. డాన్స్ బాగా చేసేవారా? అంటే మీరు డాన్సర్ లేదా? స్టైల్ డ్రెస్సెస్ అంతే, డాన్స్ రాదు పెద్ద. మీరు సూపర్ డాన్సర్ మీరు. అది నాకు చెప్తుంది. అనురాధ కూడా చేస్తుంది, కానీ అంత గ్రేస్ ఉండదు. శ్రీకృష్ణ డాన్స్ చేయదు, కానీ అంత గ్రేస్ ఉంటుంది. మా ముగ్గురు తీసుకుంటే డాన్స్ ఎక్కువ చేసేది అనురాధ. స్టైల్, బాడీ, అది ఆ గ్రేస్ అదంతా స్మిత. 3rd పొజిషన్ అది.
ఎంత స్వీట్, మీరు మంచిగా చెప్తున్నారు అలా. మీరెంత అసలు కాదు కాదు మణిరత్నం గారి సినిమాలో మిమ్మల్ని చూశాక అసలు ఎలా ఉండేది అసలు ఆ సన్నివేశం అంతా ఇప్పటికీ గుర్తుండిపోయింది అందరికీ. అట్లాగా యువర్ హార్ట్ థ్రాప్ శాంతి గారు. కానీ ఆ తర్వాత మీరు బహుశా మీరు కంటిన్యూ అంటే మీరు ఇంకా పెద్ద స్టార్ అయ్యేవారు. నేను అప్పటికి నా చేతుల సినిమాలని వదులుకుని కదా పెళ్లి చేసుకున్నాను. రెండో పెళ్లి కూడా, అంటే రెండో పెళ్లి ఆయనతోటే 96లో కూడా. అప్పటికి ఒక 11-12 మూవీస్ చేతిలో ఉంది నాకు. నేను వాళ్ళకి టైం ఇచ్చాను, చెప్పాను. కొన్ని వచ్చి క్యారెక్టర్స్ ఉండిపోయింది, కొంత వాళ్ళు వచ్చి సాంగ్స్ వచ్చి కొంచెం ఇది అయిపోయింది. నేను చెప్పాను, అప్పటికి నేను టైం ఇచ్చాను వాళ్ళకి, ఇచ్చి కూడా చేసుకోలేకపోయారు. ఇంకా నాకు కూడా అప్పుడు 28-29 అయిపోయింది. బాబు పుట్టినప్పుడు 29 ఏజ్ నాకు. సరే ఇంకా మా అమ్మ అప్పుడు చెప్పింది 25 years తర్వాత పిల్లలు పుట్టారు, 30 years తర్వాత పిల్లలు పుట్టరు అని చెప్పింది. భయపడి సరే పెళ్లి చేసుకుని నెక్స్ట్ ఆ ఇయరే కదా 96 పెళ్ళి, 97 February 11th పెళ్ళి, 21st పెళ్ళి, February 11th పెద్దవాడు పుట్టేశాడు. చాలా అసలు నేను చెప్తున్నాను కదా, మీరు ఎంత లైఫ్ చూసేశారు ఫాస్ట్గా. అదేమో అట్లాగే వెళ్ళిపోయింది. చిన్నప్పుడు కుటుంబ బాధ్యతలు నాన్నగారు పట్టించుకోలేదో, లేకపోతే నాన్నగారు డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు కాబట్టి వాట్ ఎవర్ మీరు కుటుంబ బాధ్యతలంతా మోసారు. చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చారు. అంటే దాని తర్వాత బాగానే ఉంది కదా పెళ్లి. దాని తర్వాత బాగున్నారు. సరే 29 years వరకు యాక్ట్ చేశారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లిలో రకరకాల అందరు అమ్మాయిలకి వచ్చేది. అది నేను చెప్తున్నాను కదా, ఒక పేరు ఉంది కాబట్టి బయటకు వస్తుంది తప్పితే అందరికీ ఇది more than 75% అందరికీ వచ్చేది. అది వాళ్ళు బయట చెప్పలేదు, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకలేదు, నాకు దొరికింది అంతే. అయితే మీకు ఫైనలీ మీకు మంచి కోరిక ఒకటి, అంటే నేను ప్రపంచం చూడాలి, ఇలా ట్రావెల్ చేయాలి, లేకపోతే నాకు ఇలాంటి ఒక ఇది కావాలి, ఒక క్యారెక్టర్ కావాలి అని ఏముంది శాంతి గారు? ఇప్పుడు 2 పిల్లలు పెళ్ళిళ్ళు కళ్ళతోటి చూడాలి అని వస్తే మీరు సంతోషంగా కోడలు 2 చూడాలి. మీ కంపెనీ ఉంటుంది ఇంట్లో కూడా? కంపెనీ కాదు, నేను చెప్పాను, పిల్లలు కూడా చెప్పాను. అమ్మ అంటే నేను పాత, బట్ వాళ్ళు దీనికి వాళ్ళు కొత్త జనరేషన్ కదా, వాళ్ళకి నేను పాత జనరేషన్. వాళ్ళకి నేను చెప్పాను, మీరు పెళ్లి చేసుకొని మీరు ఉండండి, నేను ఒక సెపరేట్ ఇంట్లో ఉంటాను, మీరు సాటర్డే సండేస్ వచ్చి చూడండి, లేకపోతే నేను సాటర్డే సండేస్ వచ్చి చూస్తాను. అది కూడా చెప్పేశాను, అది కూడా ఎక్స్పెక్ట్ చేయను నేను. అండ్ ఇద్దరికి ఇప్పుడు మరి యాక్టింగ్ ఆపర్చునిటీస్ పుంజుకుంటున్నాయా? చిన్నవాడికి వస్తుంది, బట్ మంచి కంపెనీ డైరెక్టర్ బాగుంటే ప్రొడ్యూసర్ బాగాలేదు, ప్రొడ్యూసర్ బాగుంటే కథలు లేదు. మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా ఒక సినిమా. నేను చెప్పాను, పెద్దవాడికి చెప్పాను, వాడు వద్దన్నాడు. నేను పెద్దవాడిని డైరెక్టర్గా చేద్దాం అనుకున్నాను, చిన్నవాడిని హీరోగా పెట్టి. వాడు పెద్దవాడు ఒప్పుకోట్లేదు, నేనే చేసుకుంటానమ్మా, వాడు కథలు రాసుకుంటున్నాడు కదా, వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అని చెప్తున్నాను. వాళ్ళేంటి సినిమాలు సంపాదించిన ఇది అంత ఇప్పుడు కరువు అంటే ఏమంటారు, అంత తిండికి లేకుండా అట్లా ఏం లేదు కదా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు తిండి వాళ్ళు చూసుకుంటున్నారు, రోజు హోటల్ ఆర్డర్ చేసుకుంటారు, తింటారు, వాళ్ళకి ఏది కావాలంటే తింటున్నారు. 4 కార్లు ఉంది, తిరుగుతారు. ఓకే ఫైన్, లెట్ దెమ్ ఎంజాయ్. నాలాంటి ఒక రాక్షసి వచ్చింది అనుకోండి, అంతే రప్పడిచ్చేస్తుంది. ఎక్కడ దానికి బాబాకి నాకు చెడ్డ పేరు ఎక్కడ వచ్చిందంటే 5 minutesకి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాను. ఎందుకు? ఆయన తిన్నారా లేదా అని, జ్యూస్ తాగారా లేదా అని, టాబ్లెట్ వేసుకున్నారా లేదా అని. దీనికి చేస్తున్నాం ఎవ్రీ 15 minutes 20 minutes ఫోన్ చేస్తూనే ఉంటాను. నాకు ఆయన పర్సనల్గా అందరికి తెలియచ్చు, కానీ ఆయన ఇన్నర్ బాడీ ఇదంతా నాకే తెలుసు, వేరే ఎవరికి తెలియదు కదా. వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు, నాకే తెలుసు. ఆయన లోపల ఆయనకి ఏముందనేది నా ఒక్కదానికే తెలుసు, నా పిల్లలు కూడా తెలియదు. అదే నేనే కేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటే నేను టైంకి చూసుకుంటాను, ఆయన ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. నాకు పిల్లల్ని పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, ట్యూషన్ తీసుకుని పోవాలి, రావాలి, వంట చేయాలి, ఇన్ని పనులు ఉంటుంది. సో దానికి ఫోన్ చేస్తుంటాను. ఇది ఉల్టా వచ్చి అమ్మ హీరోయిన్స్ వేయకూడదు, అది చేయకూడదు, ఏం చేస్తున్నావు, అటు ఇటు అది ఇది పుకార్లు వచ్చింది. ఓకే ఫైన్, ఆయనకి తెలుసు, నాకు తెలుసు. కానీ అదే అడుగుతుంటాను నేను, చెప్తున్నాను అందమైన. ఎందుకంటే ఒక 2-3 హీరోయిన్స్ పేరు చెప్పి ఉన్నారు, కానీ వాళ్ళతో యాక్ట్ చేయలేదు ఆయన. అఫేర్ ఉందని చెప్పారా? చిచి చంపేసి ఉంటాను, చంప మీద పచ్చక పెట్టి ఉంటాను. అంతేనా? ఎవరు చెప్తారు? ఆయన చంప మీద నేను పెట్టి ఉంటాను. అది లేదు, యాక్టింగ్ ఆయనకి వచ్చి ఉండండి, మీనాక్షి శేషాద్రి అంటే బాగా ఇష్టం. ఇంకా పాత హీరోయిన్ ఒకటి మీనాక్షిది వచ్చి బాగా ఇష్టం, చెప్తుంటారు నాకు. తర్వాత ఇంకొక హీరోయిన్ ఏదో ఒకటి చెప్పారు.
సో వాళ్ళు సినిమా చూసినప్పుడు మాత్రం ఇట్లా చూస్తుంటాను. సినిమా చూసి టీవీలో చూస్తారు కదా, బావ్ 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 అంటాను, ఇలా చూస్తుంటారు. అయితే ఎగతాళి చేస్తాను. శాంతి గారు, మీ ఈ పంటి రహస్యం చెప్తారా? ఏ పంటి? మీరు ఒక పన్ను వజ్రం ఉంది కదా అందులో. ఆమె ఇండియన్. ఇండియన్, అది గ్రీన్ అండ్ ఆరెంజ్. గ్రీన్ ఆరెంజ్ వైట్ పెట్టించుకున్నారా మీరే? అంటే జస్ట్ ఫర్ నాకు నేను ఇండియన్ అని అదే సేమ్ అదే కలర్ పెట్టుకున్నాం అనిపించింది పెట్టుకోవాలని. చాలామంది టాటూ వేసుకుంటారు, అలా మీరు ఇలా. ఇదైతే బయట కనిపించదు కదా అంతే మీకోసం మీ భారతీయత మీ నోట్లోనే. నాకు అదే చెప్పాను కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏం లేదు. సో ఆమె ఇండియన్, ఎక్కడ పుట్టినా ఇట్లాగే పుట్టి ఉంటాను నేను. నాకు తమిళ తెలుగు హిందీ అదే ఏం లేదు, అందుకని అనిపించింది వెళ్ళి ఇట్లా ముందు పెట్టుకున్నాను. సో మీ అబ్బాయిల పెళ్లి కోసం మేము వెయిటింగ్, మేము వస్తాం అందరం, మీరు పిలవకపోయినా పిలిచిన. వాళ్ళు నన్నే పిలుస్తారు లేదని చూసాం. ఓహో, ఈ ట్విస్ట్ కూడా ఉందని తెలియదు. అయితే మరి ఇంకొక ఒకేషన్ పార్టీ పెట్టుకుందాం చక్కగా. అదే చెప్పాను, చెప్పారు కదా, ఉర్లకిழங்கு రోస్ట్ పచ్చడి. ఉర్లకిழங்கு కర్ణకిழங்கு అంటే అది పప్పు, మంచి పప్పు చేసి ఫ్రై చేసి. అలా మీరు తీసుకుని రావద్దు, నేను యూఎస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటా. అవునా? సరే, అయితే వాళ్ళ ఇంటికి మేము ఒక టూర్ వేస్తున్నాంలే. నేను అడిగాను, బబ్బుకి అడిగాను. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 3 years నుంచి వాళ్ళ సార్లు తిరుగుతున్నారు ఇద్దరు. థాయిలాండ్ సైడ్ అటు సైడ్ తీసుకున్నాను. నేను అడిగాను, ఏంట్రా మసాజ్ చేసుకోవడానికి వెళ్తున్నారా, మసాజ్ చేసుకోవడానికి వెళ్తున్నారా అని అడిగాను. అమ్మా బుద్ధిమంతులా కనిపిస్తారు ఇద్దరు చాలా, నేను చూశాను కదా. అమ్మాయిలు పిచ్చిలు లేదు వాళ్ళకి, చిన్న చిన్నది అది ఉంటుంది కదా, అది ఉంటుంది. అది పిల్లలు ఇప్పుడు అందరూ చేసేది అది. వాడికంటే అమ్మ ఇది వాడు మనం చెప్తున్నాడు, పా నీ అరుపులు లేకుండా ఒక 3 రోజులు నీది హ్యాపీగా ఉంటామా అని అంటున్నాడు చిన్నాడు. చూసారా, అక్కడ వెళ్తారు కదా, ఒక వారం టూర్ వేసుకుంటారు. అక్కడ థాయిలాండ్ సైడ్ వెళ్తే మొత్తం అన్నీ వేసుకుంటారు. మొన్న వెళ్ళి 3 రోజులు ఉండేసి వచ్చేసి వియత్నాంకి వెళ్ళకుండా వచ్చేసారు. ఎందుకంటే అమ్మ వంట గుర్తుకు వచ్చిందంట. ఇక్కడ అమ్మ గుర్తొస్తుంది. వెళ్తారు, ఒక వారం టికెట్ వేసుకుంటారు, రూమ్లన్నీ బుక్ చేసుకుంటారు, మొత్తం అందరూ కలిసి అంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారు. 3వ రోజు ఫోన్ వస్తుంది, అమ్మ రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది. ఏంటంటే వాడు చిన్నవాడే ఆర్డర్ చేసుకుని తినేది. నైట్ 12:30కి అంతా ఆర్డర్ చేస్తాడు. నైట్ 12:30కి ఈ రోజు దాకా నైట్ 12:30కి ఏదైనా ఒక ఆర్డర్ చేసుకొని తింటాడు వాడే నాకు ఒకటే భోజనం పెడుతున్నావు నువ్వు, అదే చికెన్ అది ఇంకా ఏదైనా చెప్తే కదా, వేరేది నాకు వండడం రాదు. వాళ్ళు చెప్పి చిల్లీ చికెన్ జింజర్ చికెన్ అట్లా చేసి ఇస్తాను, నా స్టైల్ చేసి ఇస్తాను. వాళ్ళు హోటల్లో వెళ్తే నేను ఎక్కడ వెయిట్ చేస్తాను, అంతే కదా. వెళ్తాడు 2 days 3 daysకి వెళ్ళిపోతాంరా బబ్బు వెళ్ళిపోతాంరా అంటాడంట. అరే నీకోసం కథ ప్రోగ్రామ్ పెట్టింది. మరి ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ వెళ్ళి వచ్చారు, వియత్నాం కూడా టికెట్ వేసుకున్నారు, కానీ పోలేదు. 1 week అని వెళ్ళారు, 3 daysలో వచ్చేసారు. అమ్మ చేతి వంట అలా మిస్ అవుతారు, అమ్మని మిస్ అవుతారు. అమ్మని మిస్ అవుతారు. వాళ్ళకి అది నేను చెప్పాను కదా అప్పుడు, ఫస్ట్ ఒంట్లో బాగాలేకుండా అయిపోయిందని. వాళ్ళు ఇప్పటికి వస్తారు కదా, వచ్చి నేను ఎప్పుడు అటు సైడ్ తిరిగేసి టీవీ చూస్తుంటాను. వాళ్ళు వెళ్ళడానికి వచ్చి చూసుకొని వెళ్తారు, నేను ఇట్లా చూసుకొని పోతుంటారు. వాళ్ళకి భయం, నిద్రపోతే కూడా దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్తారు. అంటే షాకింగ్ గా చూసారు కదా డాడీ వాళ్ళ నాన్నది, 3-4 times చూసారు. రైట్. అండ్ ఆల్సో మీరు హాస్పిటలైజ్ అయ్యారు, అందుకే భయం చూసి. అంటే వాళ్ళు అక్కడ నేను ఇక్కడ కూడా ఎంఐసీయూలో ఉన్నాను కదా, ఒక 1 week 10 days తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. అట్లాగే 2 సారి ఎంఐసీయూలోని ఐసీయూ షిఫ్ట్ చేశారు. లోపల అలౌ చేయరు కదా. ఈవినింగ్ ఏదో ఒక మనకి కొంచెం ఇది వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి ఆ టైమింగ్స్ ఒక 5 minutes 10 minutes ఉంటుంది. వీరు అక్కడ పక్కనే అపోలో హాస్పిటల్ పక్కనే బయట షాప్స్ ఉంటుంది కదా, అక్కడే ఏదో తినుకొని అక్కడే తిరుగుతుంటారంట. ఆ 1 month ఏదో హాస్పిటల్ బయట ఉంది, అపోలో బయట ఉంటుంది, అక్కడే తిరుగుతుంటారంట. నాకు కళ్ళు తీసిన తర్వాత వాళ్ళు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, మా పిల్లలు పాపం అక్కడే వచ్చి తొంగి చూస్తున్నారమ్మా, వచ్చి అక్కడ ఉంది కదా, ఆ డాక్టర్స్ ఎవరు లేకపోతే వచ్చి మెల్లగా లోపలికి వచ్చి చూసుకోవడము, కొంచెం చేపట్టుకోవడం అట్లా వెళ్తుంటారంట. అదని చెప్తారు కదా. అలాగే ఎక్కువ మిస్ చేస్తారు నన్ను. గొడవ చేసుకుంటాము, అయ్యో అరే తుర్రయ్య అని, నువ్వు నా కొడుకే లేదురా అంటాను, ఐ డోంట్ వాంట్ యూ అమ్మ అంటాడు. ఇట్లా గొడవలు నీ సూపర్. నేను చిన్నవాడు సూపర్ ఫైట్ చేస్తాము. అదే వాడికి ఏదైనా కావాలనుకోండి, వాడు ఎప్పుడైతే నన్ను మమ్మీ అని పిలిచారు కానీ, అమ్మ దొంగన కొడుకు వీడికి ఏదో కావాలి అని అనుకుంటాను, వీడు ఏదో మనకి పెడుతున్నాడు రా. మమ్మీ వాట్ యూ వాంట్ మమ్మీ, షాల్ ఆర్డర్ చేసి 5 years అది అడగగానే తెలిసిపోతుంది. రాత్రి ఎవరు వస్తున్నారమ్మా, ఏ ఫ్రెండ్ వస్తున్నారమ్మా అని అడుగుతాను. మళ్ళీ ఏదమ్మా వాడు మొన్న యూఎస్ నుంచి వచ్చాడంట, మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాడమ్మా,
మరి వాడు ఒకడే వస్తున్నాడు, లేదమ్మా వాడు వస్తున్నాడు కదా, మళ్ళీ వీడు వస్తున్నాడమ్మా, అమ్మ వాడు వస్తున్నాడమ్మా. ఒక 5 మెంబర్స్ అమ్మ, 6 మెంబర్స్ అమ్మ. అప్పుడు చూస్తుంటే రాత్రి చూస్తుంటే ఒక 10-15 మంది వచ్చి కూర్చుంటారు. మళ్ళీ పొద్దున దాకా ఒకటే పాటలు వేసుకుని వాళ్ళకి. అందుకని సెపరేట్ ఫ్రిడ్జ్ పెట్టేశాను వాళ్ళకి, ఒక డైనింగ్ టేబుల్ పెట్టేశాను బయట, హ్యాపీగా వాళ్ళు. ఒక టీవీ పెట్టేశాను. ఏం చేసి చేసుకుంటారా, సూపర్ చేసుకుని ఆడుకోండి. ఏం చేస్తారు, ఇంకా చేస్తారు, పాటలు పెట్టుకుని డాన్స్ ఆడడం. మధ్యలో బూతులు, జోక్స్ ఎట్లు బూతులు ఉంటుంది. అది లేనప్పుడు మాత్రం నన్ను పిలుస్తారు వచ్చి అమ్మ ఉంది నా ఫ్రెండ్స్ అందరు వీళ్ళు ఏమేమి చేసుకున్నారో అప్పుడు అదన్నీ ఒకటొకటిగా వాడికి కొంచెం ఎక్కువగానే ఒకటి బయటకు వస్తుంది కదా. అవన్నీ వీడి గురించి వాడు చెప్పగానే వాడి గురించి వాడు చెప్తారు, వాడి గురించి వాడు చెప్తారు. మొత్తం అన్నీ బయటకు వస్తే నవ్వుకుని కొంచెంసేపు కూర్చుంటాను. నేను పోతే నా పిల్లలు ఎంత మిస్ అవుతున్నారో లేదో, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం నన్ను మిస్ అవుతారు. నిజంగా చెప్తున్నా, బబ్బు మేఘం ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతారు నన్ను. వాళ్ళకి ఎట్లా అంటే నా బెడ్రూమ్ ఒక్కటికే రారు, తలుపు కొట్టేసి వచ్చి ఏదైనా అడుగుతారు. మీరు లేకపోతే వాళ్ళకి ఎక్కడికైనా వెళ్తారు, ఏ బెడ్రూమ్ కైనా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు, కిచెన్కి వెళ్తారు, వంట చేసుకుంటారు, తింటారు, గలీజ్ చేసి పెట్టేసి వెళ్తారు, అన్నీ చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టము, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చేయలేదు కదా. నేను చెప్తుంటాను వాళ్ళకి, రే ఒక్కసారి మీ ఇంటికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ చేస్తున్నది ఒక్కసారి చేయండి రా, మీ అమ్మ నాన్న చెప్పు తీసుకుని అందరినీ కొట్టి పంపించేసారు, మళ్ళీ ఎవరిని ఇంటికి రానివ్వరా అంటారు. ఐ థింక్ మీరు అన్నీ మంచిగా ఒక ఫ్రెండ్లా పెంచారు పిల్లల్ని. ఫ్రెండ్ అలాగే. సో నేను అందుకనే మేము సినిమాకి వెళ్తాను. ఈ మధ్యలో ఇప్పుడు ఒక 2 yearsగా సినిమాకి వెళ్తున్నాను. ఏ సినిమా నుంచి వెళ్తున్నాను, ఫస్ట్ ఇది పొన్నియిన్ సెల్వన్ తీసుకెళ్ళారు, దానికి ముందు ఒక సినిమా తీసుకెళ్ళారు. అప్పటి నుంచి థియేటర్కి వెళ్తున్నాను. మంచి సినిమా అంటే వెళ్తాను. ఇప్పుడు దాకా ఒక 6-7 మూవీస్ చూసి ఉంటాను ఈ 2 yearsలో. వెళ్తుంటే నేను చెప్తాను, అబ్బా అమ్మాయి సూపర్ అబ్బా అబ్బా అమ్మా అంటారు. సరే అమ్మ చెప్పేనా సైడ్ కొడతారని ట్రై చేస్తున్నాను. ఎక్కడ దొంగమంటారు, అసలు సైడ్ కొట్టట్లేదు, ఏం కొట్టట్లేదు, అందరు తిడుతుంటారు. నేను ఎవరో లవ్ చేయరా అంటున్నానని చేయట్లేదు వాళ్ళు. అంతే కదా. చిన్నవాడు మాత్రం కొంచెం. నిన్న కూడా బయటికి వెళ్తున్నాము, వెళ్తుంటే ఆటోలో ఒక అమ్మాయి వెళ్తుంది. నేను అమ్మాయిలు కూడా అందంగా ఉంటే నేను చూస్తాను. కళ్ళు పెద్దగా ఉంటే కూడా చిన్న పిల్ల అయినా చూస్తాను, పెద్ద పిల్ల అయినా చూస్తాను. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే కళ్ళు బాగుంటే చూస్తారు. అవును, అది నేను చెప్పిన ఒక రహస్యం వచ్చేసింది. కళ్ళు బాగుంటే ఎవరైనా చూస్తాను నేను. ఒక అమ్మాయి ఒక 17-18 years ఉంటుంది. ఆటోలో పక్కన అబ్బాయి మొక్క కనిపెట్టేది ఇట్లా ఉన్నాడు, అమ్మాయి ఇట్లా ఉంది. బయటికి బండి తీసిన, మా బండి వెనక ఉంది బయట. నేను ఇట్లా చూస్తే అమ్మాయి కళ్ళు ఎంత అందంగా ఉందంటే, బొబ్బు చూడరా బొబ్బు అమ్మాయి ఎంత అందంగా ఉంది అంటున్నాను. అమ్మా పోమన్నాడు. నేను వెంటనే మేకప్ చూడ అమ్మా పోమన్నాడు. వీడు రే దొంగ రే నేను చూసాను, నువ్వు అద్దం నుంచి అమ్మాయిని చూస్తున్నావు కదరా అంటున్నాడు వాడు. పెద్దవాడికి చిన్నవాడికి. వాడికి కొంచెం వాళ్ళ నాన్న బుద్ధి కొంచెం ఉంది అనుకుంటాను. అమ్మాయిలు మంచిగా ఉన్న చూడు, అమ్మాయిల బుద్ధి, అది నాన్న బుద్ధి కదా, అమ్మ బుద్ధి. అమ్మాయిలు అందంగా ఉంటే చూద్దాము. అమ్మ ప్లేఫుల్ అంటే సరదాగా ఉంటారు కాబట్టి. వాళ్ళు వేగం బాబు పెద్దవాడికి గర్ల్ ఫ్రెండ్స్ వస్తే ఎప్పుడైనా ఒక బర్త్డేకి వచ్చేవాళ్ళు. చిన్నవాడి బర్త్డేకి మాత్రం ఎట్లయినా ఒక 10 అమ్మాయిలైనా వస్తారు. అబ్బో, మొన్న కూడా మీకు త్వరలో కోడలు రాబోతున్నారు, మేము వెయిట్ చేస్తాం. లేదు, అందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోటి వస్తున్నారు, అదే బాధ. సో అయితే మరి శాంతి గారు మళ్ళీ మీ ఇంటికి ఎప్పుడు రావచ్చు? మేము ఎప్పుడైనా రావచ్చు, మీరు ఫోన్ చేసే ఉండండి. నేను వెళ్ళి స్నానం చేసుకుని తలకి ఒక డ్రైయర్ వేసుకుని వస్తాను. నాకు వెంటనే ఒక 1/2 hour చాలు, అంతే. ఒక లిప్స్టిక్ వేసేసుకుని అంతే. కానీ చాలా మనసు విప్పి వాళ్ళు మాట్లాడినందుకు నేను ఎప్పుడు అంతే, నేను ఆల్వేస్ లైక్ దట్. లోపల దాచుకోవడానికి ఏముంది, నేను ఎప్పుడు దాచుకోవడానికి ఏముంది. ఏదైనా దొంగతనం చేస్తే మా పిల్లలు తెలియకుండా చేస్తాను. అది కూడా చాక్లెటే, అది కూడా దొరికిపోయాను మొన్న. అదే దొరికిపోయాను, ఇంకా దాచడానికి అసలు ఏం లేదు, నథింగ్ టు. వాళ్ళు చాలా మంచి జ్ఞాపకాలు తీసుకొచ్చారు శ్రీహరి గారివి. మీ లైఫ్లో విషయాలు కూడా నిన్న రాత్రి కూడా, నిన్న పొద్దున వచ్చారు కల్లూరులో 7 o'clock. ఆయన వెనక ఒక 18-19 years ఒక అమ్మాయి ఉంది, ఒక 2 అబ్బాయిలు ఉన్నారు. బబ్బు వయసు మేఘమ్స్ వయసులో అబ్బాయి ఉన్నారు, కానీ వాళ్ళ ఫేస్ లేదు. అమ్మాయి ఫేస్ కూడా బ్లర్డ్గా ఉంది, కానీ నలుగురు ఒకటే డ్రెస్ వేసుకుని వచ్చారు. అయితే డెఫినెట్గా పెళ్ళి. అమ్మాయి చిన్న అమ్మాయికి ఒక 18 years ఉంటుంది. అవును, మేఘమ్స్కి తెలీదు. ఆయన ఇంట్లో దిగుతున్నారు, నేనేమో ఒక చిన్న బుడ్డుది ఒక అబ్బాయిని పెట్టుకొని ఏదో ఒక దీంట్లో ఉన్నాను. ఫుల్ ఈ మార్బడీస్ వేసుకుంటారు, జిగి జర్రీ దీంతో ఎప్పుడు వేసుకోరు బాబా. అట్లా దిగి వస్తుంటే ఏంటి బాబా అంటున్నాను అని వెళ్ళిపోతున్నారు. నేను వెనక ఎవరు బాబా, అప్పటికి కణాల్లో కూడా అడుగుతున్నాను ఎవరు బాబా ఏమంటే అని వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయారు. నేను ఏడుకుని చూసి నా చేతిలో ఒక పాప ఉంది, కట్ చేసుకుని నడుచుకుని వెళ్తున్నా చూసి అపోలో హాస్పిటల్లో మెడికల్ షాప్లో ఉన్నాను.
సూపర్ కళలు ఇవన్నీ. లేదమ్మా పని ఆమె వచ్చింది అప్పుడు ఫోన్ చేసేది డోర్ ఓపెన్ చేయడానికి నేను దానికి లక్ష్మి నాకు ఇట్లా కళ వచ్చింది అంటే అమ్మా ఎప్పుడు మీకు అదేదో వస్తుంది ఎప్పుడు ఇది వస్తే ఏదో ఇది ఇట్లాంటివి వస్తుంటుంది నాకు. అప్పుడు గొడవ చేస్తాను బాగుతుంది ఎందుకు నువ్వు ఇట్లా కళలో వచ్చావని. నేను వాష్రూమ్లో కూర్చుని అది అయిపోయింది కదా వాష్రూమ్ వచ్చి బావా నువ్వు వచ్చావు 18 years అమ్మాయి అది అక్షరానా నా పాప పోయింది కదా అది అక్షరానా లేకపోతే వేరే అమ్మాయ్యా అది చిన్న అమ్మాయిగా ఉంది నేనే ఇది చేసుకొని మాట్లాడుకున్నాను. ఇట్లా తెలివి తక్కువ పని అన్నీ చేస్తుంటాను. అసలు శ్రీహరి గారే అప్పుడు ఎంత ఇదిగా చెప్పారు అక్షర గురించి, చాలా మూవ్ అయిపోయి ఆయన చలించిపోయారు ఇంటర్వ్యూ చేసినప్పుడు. చాలా ఇప్పుడు ఉండి ఉంటే నాకు ఇంకా టెన్షన్ ఉండి ఉంటాను. ఎందుకంటే తనకి ఇప్పుడు 22 years వచ్చి ఉంటుంది. మేఘమ్స్ కంటే 1 year కదా చిన్నది. మరి పెళ్ళిళ్ళు గిల్లులు అని చదివి ఉంటే ఓకే, చదువు అంటే కూడా 23-24 years అయిపోతుంది కదా చదువు. మళ్ళీ దానికి పెళ్లి చేసి పెట్టాలంటే బాబా అప్పుడు చెప్పేవారు 5,000 crores పెట్టి పెళ్లి చేస్తానని చెప్పారు పిల్లలందరికీ. నేను ఎక్కడ చేసి ఉంటాను. నేను నగల్ని మొన్న చాలా పోగొట్టుకున్నాను వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి. మళ్ళీ నేను ఏదైనా అమ్ముకొని చేసి పెట్టాను. కానీ గ్రాండ్గా నేను చేసి ఉంటాను. ఉండి ఉంటే మాత్రం ఇంకా కష్టపడి ఉంటాను. అవును తల్లి మీకు అసలు అది దాని వెనక తిరగడము కానీ సేమ్ ఇట్లాగే ఉండి ఉంటాను. దాన్ని నస చేసి ఉంటాను. ఎందుకంటే సింహం లాంటి 2 అన్నలు ఉన్నారు కదా అంతే వాళ్ళు చూసుకుంటారు మొత్తం. చూసుకున్నా వాళ్ళు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు తిరగవద్దు అక్కడ తిరగవద్దు. అమ్మాయిలతో కాఫీ షాప్ వెళ్తుంటారు. ఇక్కడ మీరు చూడండి కాఫీ షాప్ ఎన్ని కాఫీ షాపులు ఉంది ఎన్ని పబ్లు ఉన్నాయి చూడండి. వాళ్ళు అక్కడ వెళ్ళి ఏదైనా తినేసి వస్తారు. నేను పబ్కి వెళ్ళారని తాగేసి వస్తామని నేను ఎప్పుడు అడగలేదు వాళ్ళకి. పబ్కి వెళ్ళేసి ఒట్టిగా ఏదైనా స్నాక్స్ తినేసి కూడా వస్తుంటారు. కాఫీ షాప్కి వెళ్తుంటారు. తను కూడా తన ఫ్రెండ్స్ తోటి కాఫీ షాప్లో తిరిగేదేమో. కానీ నా టెన్షన్ నాకు లోపల ఉండేది ఎప్పుడు అమ్మాయి కాబట్టి. అసలు మీరు తీరని అసలు జీవితం అంతా కర్మలు అంటారు కదా, అలా అన్నీ చూసేసారు మీరు శాంతి గారు. ఇప్పుడు ఇంకా మీరు చక్కగా ఆరోగ్యంగా కోడళ్ళ కోసం వెయిట్ చేస్తూ మనవలు మనవరాల కోసం వెయిట్ చేస్తూ సరదాగా యాక్టింగ్ చేస్తూ హ్యాపీగా ఉండాలని చెప్పి శ్రీహరి గారు కోరుకుంటారు, మేమందరం కోరుకుంటున్నాం. ఆయన ఉన్నారు కాబట్టి మేము ఇంకా హ్యాపీగా ఉన్నాము. ఆయన ఆశీర్వాదం ఆయన కళ్ళు చూపులోనే ఉన్నాం మేము. ఆయన కంటి కిందనే ఉన్నాం మేము ముగ్గురు. అంతే. సో మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం, ఇట్లాగే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం.